ఒక సాధారణ జీవితం గడిపే మీరు ఎందుకు ఆ మ్యూజిక్ టీచర్గా ఉన్న ప్రొఫెషన్ వదులుకొని రామరాజ స్థాపనకి పూనుకోవాల్సి వచ్చింది? ఆజ్యం ఎక్కడ పోసింది ఈ ప్రయాణానికి? 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపేస్తా అన్న ఆ ఓవైసీకి శిక్ష పడిందమ్మా మీరు చెబుతున్న ధర్మబద్ధమైన న్యాయస్థానాల్లో. భార్యల ముందే భర్తల ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందూ అవునా కాదా అని చెప్పి షూట్ చేసిన విషయం కూడా మనం చూసాం. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ వయసులో మీకంటే చాలా పెద్ద, వివాదరహితుడిగా చాలా చాలా దూరంగా ఉంటారు, ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాల్లో ఉంటారు. అలాంటి వ్యక్తి పైన మీరు చేయి చేసుకున్నారా లేదా? వారు కానీ బయటకు వస్తే వివరం చెప్పేసి ఆయనతో మాట్లాడి వెళ్ళాలనే ఉద్దేశంతో పైకి వెళ్ళాను తల్లి. వెళ్ళే సమయానికి ఆయన చూడకూడ స్థితిలో చూడటము, దానికి ఆయన ఎవరికి చెప్పొద్దు ఈ విషయం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాని పట్ల సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాడి జరిగింది, అతన్ని కొట్టారని నమ్మిన వాళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అమ్మ గుడిలో పూజారిని కొట్టారంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదమ్మా, నేనైనా అలాగే స్పందిస్తాను. ఆ కొట్టిన వాడిని కఠినంగా శిక్షించడం నేను కూడా అలాగే స్పందిస్తాను. కానీ గుడిలో ఏం జరిగింది, గుడిలో రంగరాజన్ గారు ఏం చేస్తున్నారు, వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని ఎందుకు ప్రాధేయపడవలసి వచ్చింది? ఆయన ఏం చెప్పారు తెలుసమ్మా? వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారో అని భయం వేస్తుంది. వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో వీర రాఘవరెడ్డి ఉన్నారు. మీ అందరికీ గుర్తుండాలి ఈ పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం కూడా ఓవర్ నైట్ వార్తల్లో నిలిచిన పేరు. ఎందుకు అనంటే వివాదాలకి అతీతంగా, వివాదరహితంగా ఉండే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేశారు, అతన్ని కొట్టారు అన్న కేసులో ఫిబ్రవరి 8న అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళిన వ్యక్తి ఈ వీర రాఘవరెడ్డి. అసలు తన ఇంటెన్షన్ ఏంటి? వయసులో అత్యంత పెద్దవారైన రంగరాజన్పై ఎందుకు ఎలా చేసుకున్నారు, ఈ దాడికి కారణం ఏంటి అనే మూల ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు. దాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఈరోజు నేను వీర రాఘవరెడ్డి గారిని స్టూడియోకి ఇన్వైట్ చేశాను. అసలు ఎప్పుడూ కూడా శాస్త్రోక్తంగా వేదాలు శ్లోకాలు పఠిస్తూ నిత్యం నివేదనలో పూజల్లో ఉండే రంగరాజన్ పైన అతనికి ఎందుకంత కోపం వచ్చింది, ఈ దాడికి మూల కారణం ఏంటి, అసలు ఈ రామరాజ స్థాపన ఏంటి? మనందరికీ తెలుసు అయోధ్యలో జరిగిపోయింది అని. ఈ కొత్త రామరాజ స్థాపనకి ఇతను ఎందుకు పూనుకున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. ఓపెన్గా ఈ డిస్కషన్ ఉండబోతోంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూ కింద తెలియజేయొచ్చు, తనకి సంబంధించి, వీర రాఘవరెడ్డి గారికి సంబంధించి. నమస్తే అండి వీర రాఘవరెడ్డి గారు. అసలు నామాల బొట్టు, నల్లటి గడ్డం, వెనక పిలక జుట్టు, నల్లటి షర్ట్, మీ వేషధారణ చూస్తూ ఉంటే ఈ జనరేషన్లో ఉంటున్న జనాలకి కొంత క్వైట్ కాంట్రాస్ట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అటైర్లో ముందు నుంచి ఇలానే ఉన్నారా, తర్వాత ఇలా ఉండాల్సి వచ్చిందా? రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు, రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు మాటలాడెన్ని. ఈ రంగస్థలంలో వేయాల్సిన పాత్ర ఒకటి ఉంది, ఆ పాత్ర పోషిస్తున్నామండి. ఇది కాకుండా చిన్నప్పటి నుంచి మాది వైష్ణవ సంప్రదాయం. ఈ శనివారాలు వ్రతాలు అవి చేసేటప్పుడు మా నాన్న 3 నామాలు దిద్ది మనందరికీ తాత వెంకటేశ్వర స్వామి అని చెప్పేవాడండి. ఆయన ఏ చదువుకోని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య చెప్పింది ఒకటైన తర్వాత తెలిసిందండి. ఏ వేల్పు పాదయుగమెలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము,
ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి మీ ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ చదువు చదువుకొని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమే చెప్పింది ఒకటే. అదియునుగాక చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం మహాభారతం అబద్ధం కథ అని ఎవరైతే చెప్తారో వారి చెంప చెల్లు అనిపించేటట్టు మహాభారతం అబద్ధం కాదు, కథ కాదు, సత్యం అని చెప్పడం కోసం ఏ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఓ భరతవంశీయ అని అర్జునుడు పిలిపించుకున్నాడో ఆ భరతవంశీయుల గోత్రం ధనంజయ గోత్రం ఇంకా సజీవంగా ఉంది. రామాయణం అబద్ధం అని చెప్పేటి వాళ్ళు చెంప చెల్లు అనిపించేటట్టు ఆ రాముడు పుట్టినటువంటి వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవర్లు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలోకి వచ్చిన తర్వాత మనకు సత్యం బోధపడి ఆ సత్యం వైపు అడుగులేస్తూ చేస్తున్న ప్రయత్నమే ఈ రామరాజ్య స్థాపనమ్మ. ఇంత అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నారు, శ్లోకాలు చెప్తూ ఉన్నారు. అసలు ఎవరి వీర రాఘవరెడ్డి? కేర్ ఆఫ్ అంటే ఏమీ లేదమ్మా. మా గోత్రం మహిపాల గోత్రం, వర్ణం శూద్ర మాది, మా ప్రవర కాశ్యప, మా సంప్రదాయం శ్రీ వైష్ణవ. పుట్టు పెరిగింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అమ్మ. అమ్మవారు పుట్టిందేమో వామనపాల గోత్రం, నాన్న పుట్టింది మహిపాల గోత్రం. ఇంతకు మించి ఇంకేమన్నా చెప్పుకోవటం అంటే ఏమీ లేదు తల్లి. అంటే బేసికలీ వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఒక మ్యూజిక్ టీచర్ అని విన్నాము. ఒక సాధారణ జీవితం గడిపే మీరు ఎందుకు ఆ మ్యూజిక్ టీచర్గా ఉన్న ప్రొఫెషన్ వదులుకొని రామరాజ స్థాపనకి పూనుకోవాల్సి వచ్చింది? ఆజ్యం ఎక్కడ పోసింది ఈ ప్రయాణానికి? ఒక్క 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాన్నాడండి ఓవైసీ గారు అని. ఇదంతా మనందరూ కూడా విన్నాము. అది తప్పు కాదు, అది నేరం కాదు అని చెప్పేసి ఇదే కోర్టులు మన న్యాయస్థానాలు ఆయన్ని బయటకు వదిలేసినాయండి, శిక్ష వేయలేదు. ఇదేమిటంటే 100 కోట్ల మందిని నిజంగా 15 నిమిషాలు కాదండి 15 రోజులు సమయం ఇస్తే మాత్రం చంపగలడు ఆయన. ఒక్కసారి మనం మూలాల్లోకి వెళితేనండి ప్రతి మసీదులోనూ ఒక బోధన జరుగుతుంది ఫ్రైడే రోజు. ఆ బోధన ఏమిటంటే ఎంతమంది అయితే వాళ్ళ మసీదుకి వస్తున్నారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు. అంటే ఉదాహరణకి 1000 మంది వచ్చారనుకోండి, 1000 మందిలో ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరు వ్యాపారవేత్తలు, ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవరు ఏ పనికి పని చేస్తారని ఒక డేటా వారి దగ్గర ఉందండి. అది చక్కగా ఈ ఖాళీగా ఉన్న వారందరూ కూడా ఈ వ్యాపారవేత్తల ద్వారా ఏదో వ్యాపారాలు పెట్టించడం, ఉద్యోగాలు కల్పించడం, ఇంకొంతమందిని పూర్తి స్థాయిలో మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కొంచెం వాళ్ళని ఇంకా ఈ ఉగ్రవాద శిక్షణ వైపుకి మళ్లించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయని మనం విన్నాము. కాశ్మీర్లో పెహల్గామ్ ఘటనలో 27 మందినండి భార్యల ముందే భర్తల ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందూ అవునా కాదా అని చెప్పేసి షూట్ చేసిన విషయం కూడా మనం చూసాం. ఇది 1947లో కాశ్మీర్లో జరిగింది. అల్లానే నమ్మని వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పేసి వాళ్ళ గ్రంథంలో ఉందటండి. కాబట్టి ఇది మా దేశం, మాకు ఇచ్చేసారు, మీకు ఇక్కడ పని లేదని చెప్పేసి హిందువులందరినీ ఓచకోత కోసారన్న విషయం పాకిస్తాన్లో చేసిన ఘటన మనందరూ విన్నాం. 1999లో కాశ్మీర్లో పండితుల పేరుతో హిందువులందరినీ ఓచకోత కోసారని మనం విన్నాం. కేరళలో జరిగింది, మన వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, ఇంకా ఏమంటారు బంగ్లాదేశ్లో జరిగింది, మనం అంతా తెలుసుకుని ఉన్నామండి. మరి ఈ పరిస్థితుల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేస్తున్నాయా? ఒకవేళ న్యాయస్థానాలే ఆ పని కానీ చేస్తే ఎందుకు మన దేవాలయాలు భూములు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి? అందులో సుమారు 80% భూములు కోర్టుల్లో స్టే ఇచ్చి ఉన్నాయండి. కోర్టులే స్టే ఇచ్చి ఉన్నాయి. ఇది స్టే అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్టే ఇచ్చే అధికారం కోర్టులకు ఉందా? అసలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని మానేస్తే, అంటే ఉదాహరణకమ్మ కాశ్మీర్లోనూ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఉన్నాయి. మరి అన్ని లక్షల మందిని ఓచుకోతకు వస్తున్నప్పుడు ఏ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు బంగ్లాదేశ్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా? మరి ఇప్పుడు కాశ్మీర్లో ఓచుకోత జరిగినప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా? మరి ఏంటి పరిస్థితి? బట్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, కమ్యూనల్ ఇష్యూస్ జరిగినప్పుడు వాటికంటూ ఒక ప్రత్యేక
చర్యలు, వాటికి సంబంధించిన చట్టాలు, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. మీరు మాట్లాడుతుంది కాశ్మీర్కి సంబంధించి అది తీవ్రవాద దాడి. పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది హిందూ ముస్లింల దాడి అవ్వచ్చు, క్రిస్టియన్స్ హిందూస్ మధ్య జారీ అవ్వచ్చు. వేటి గురించి ప్రస్తావించిన ఇండియాలో 3 వర్గాల క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు వర్గాలుగా విడిపోయి ఒక యుద్ధం అనేది చూస్తూ ఉన్నప్పుడు హిందుత్వంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉన్నారు. తిరిగి రామరాజ్య స్థాపనకి మీరెందుకు ఇప్పుడు పూనుకున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకంటే హిందువులంతా ఐక్యంగా ఉండాలి, హిందువులంతా ఏకమై ఉండాలి, హిందువులంతా ఒక్కతాటిపై ఉండాలి అని ఒకవైపు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. హిందువుల నుంచి మళ్ళీ విభజన ఎందుకు మీరు తీసుకొస్తున్నారు? అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఎక్కడైతే ఉగ్రవాద చర్యగా మీరు భావించారో, హిందూ ముస్లిం దాడిగా మీరు భావించి తమరు చెప్పున్నారు, ఒక చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా వారి మత విస్తరణ ఎలా జరగాలో వారికి బోధన జరుగుతుంది. ఇప్పుడు మేము ఆలయాలకు వెళితే మాకు శివాది షణ్మతాలు ఉన్నాయండి. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్. ఈ శివాది షణ్మతాలు మాకు కూడా ఉన్నాయి. శివుడు, వైష్ణవ మతం, శాక్తేయం, కుమారం, గణాధిపత్యం, శౌర మతం, ఇట్లా 6 మతాలు మాకు కూడా ఉన్నాయి. ఇట్లా మాకు కూడా వారికి మసీదులు, చర్చిలు ఉన్నట్టు మాకు కూడా ప్రార్థనా మందిరాలు, ఆలయాలు మాకు కూడా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అక్కడ వారి మత విస్తరణ, మత వ్యాప్తి 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం ఏ బోధన అయితే వారి ప్రార్థనా మందిరాల్లో బోధకులు చేస్తున్నారో దానికి తగ్గటువంటి బోధన మా ఆలయాల్లో మా అర్చక పురోహితులు కూడా చెయ్యాలి. ఉదాహరణకి మేము గుడికి వెళ్ళామనుకోండి, ఏదో అర్చనో పూజ చేసి పంపించేయటం కాకుండా గుడికి ఎవరు వస్తున్నారు, వారు ఏ ఏ లక్షణాలను కలిగి ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు మనం రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని విడిపోయి ఉన్నప్పటికీ మనది చాతుర్వర్ణ వ్యవస్థ. ఎవరికైతే శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం ఈ లక్షణాలు ఉన్నాయో వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల ఇంట పుడితే బ్రాహ్మణులు అని చెప్పలేదు భగవద్గీత. ఈ శమము, దమము ఇలాంటి లక్షణాలన్నీ జ్ఞానం విజ్ఞానం మీకున్నాయా, మీరు బ్రాహ్మణులే. శౌర్యం, తేజో, దుర్తిర్దాక్షం, యుద్ధే చాప్య పలాయనం, దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడికి వెయ్యకపోవటం, నాయకత్వ లక్షణాలు, దానగుణం ఇలాంటి లక్షణాలు మీకుంటే మీరు క్షత్రియులే. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం మొదటి లైన్ అమ్మాయిది. కృషి అంటే వ్యవసాయం, గోరక్షణ మీకు తెలుసు, వాణిజ్యం వ్యాపారం. ఈ 3 ఎవరు చేస్తే వారు వైశ్యులు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం 44వ శ్లోకంలో 2వ లైన్ ఇది. అంటే ఎవరైతే కాయ కష్టం చేస్తున్నారో వారు శూద్రులు. ఇట్లా మనం చాలా సింప్లిఫై చేసి చెప్పబడింది భగవద్గీత. మీ ఆలయానికి వస్తున్నప్పుడు ఎవరు క్షాత్రం కలిగిన వారు, ఎవరు వైశ్య పరంపరలో కొనసాగుతున్నారు, ఎవరు కాయ కష్టం చేసే శూద్రులు, ఎవరు ధర్మస్థాపన కోసం ధర్మం కోసం పనిచేస్తారనే దృష్టి నిలిపి కనీసం వారి వారి వివరాలు మీ దగ్గరైనా పెట్టుకొని అన్యమత ప్రార్థనా మందిరాల్లో మన సంస్కృతి మీద దాడి కోసం, లవ్ జిహాద్ కోసం ఎలా అయితే ఒక మూకలను ప్రయోగిస్తున్నారో అలాంటి లవ్ జిహాద్ లాంటివి ఆడపిల్లల నాశనం చేయమని మనం బోధించక్కర్లే. కనీసం మన ఆడపిల్లల రక్షణ కోసం, కనీసం మన భూముల రక్షణ కోసం, కనీసం గో రక్షణ కోసం అయినా ఈ పని చేయటం కోసం ప్రతి ఊర్లో ఉండి అర్చక పురోహితులు నడుము బిగించి ఊరికి ఒక్క సైనికుడిని, ఒక్క క్షాత్రం కలిగిన వాడిని సిద్ధం చేసి, అంటే క్షాత్రం అంటేనమ్మా మీ భగవద్గీతలో చెప్పబడిన క్షాత్రం కలిగిన వారిని సిద్ధం చేసి వారి పోషణ ఈ వైశ్యులని శూద్రుల్ని ప్రేరేపించాయా మన ఊరికి ఒక క్షాత్రం కలిగిన వాడు ఉన్నాడు, అతని ధర్మస్థాపన కోసం చంపడానికి చావడానికి సిద్ధపడే వ్యక్తి. ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి. కాశ్మీర్లో అల్లర్లు జరిగినప్పుడు మనకు అక్కడ ఏ పోలీసు ఏ న్యాయస్థానాలు కాపాడలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద మన బాధ్యత పెట్టొద్దు. ఈ క్షాత్రం కలిగిన వ్యక్తిని మన ఊరిలో ఎన్నుకున్నాం. మనం ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కుటుంబంలో 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిన ఆయన కుటుంబం పోషణ జరుగుతుంది. కాబట్టి మనం ఈ పని చేయాలని 27,800 గ్రామాల్లో ఉండే అర్చక పురోహితులు కానీ కంకణం కట్టుకుని నడుము బిగిస్తే, బట్ వాళ్ళకి అలాంటి ఆలోచన రావాలన్నా, వాళ్ళు అది క్రమశిక్షణగా పాటించాలన్నా మీ ఒక్కరితోనే సాధ్యం అవుతుందా? రామరాజ్య స్థాపనకే మీ పోరాటంలో అవన్నీ కూడా జరిగిపోతాయని మీరు అనుకుంటున్నారా? అమ్మ అసలు రామరాజ్యం అంటే ఏమిటమ్మా? అసలు
మనం గుడికెళ్ళి పూజలు చేసి దండం పెట్టుకొచ్చేయటం రామరాజ్యం కాదమ్మా. తమరు ఇందాక ఉపోద్ఘాతంలోనే చెప్పున్నారు, అయోధ్య రామ జన్మభూమి మనం శంకుస్థాపన చేసుకున్నాము, ఆ దేవాలయం కూడా మనకి అది కాదా రామరాజ స్థాపన? ఎందుకు 3 నుంచి 4 దశాబ్దాలు అనుకుంటా మోదీ గారి ప్రభుత్వంలో బాలరాముని అక్కడ ప్రతిష్ఠించి రామరాజ్య స్థాపన చేశామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మోదీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అది ఎందుకు కాదనుకుంటున్నారు? ఏం లోపం జరిగింది అక్కడ? చదువులన్నీ తెలిసి శంకరాంసుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చే బల్క చేసితివి. ఇది శమన వైరి మాటమ్మా. చదువులన్నీ తెలిసిన శంకరుడే ఓ రామచంద్రమూర్తి నీ దగ్గరకు వచ్చి హనుమంతుడి రూపంలో మ్రొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించావు కాబట్టి త్యాగరాజుతో మాటలాడమోడిగలదా రామయ్య అన్నాడమ్మా ఆయన. ఇదేంటి, అన్ని చదువులు చదువుకున్న శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చి రాముడికి మొక్కటం ఏమిటి, రాముడికి సహాయం చేయటం ఏమిటి? అనేక పూజలు పునస్కారాలు జపాలు తపాలు అన్నీ చేసిన రావణాసురుడికి కదా సహాయం చేయడం కోసం వెళ్ళాలి. మొక్కితే గిక్కితే నాకు మహాపండితుడు మహాభక్తుడు నువ్వయ్యా అని చెప్పేసి ఆయనకి కదా వెళ్ళి ఈయన సహాయం చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదమ్మా. ఎందుకంటే అమ్మ, ఎన్ని పూజలు ఎన్ని పునస్కారాలు ఎన్ని జపాలు ఎన్ని తపాలు చేసినా రావణాసురుడి దగ్గర సన్మార్గం లేదు, రాముడి దగ్గర సన్మార్గం ఉంది. రేపు అయోధ్య రామ జన్మభూమి కూడా రాముడి మందిరం కూడా మనం వెళ్ళి దండం పెట్టుకున్న భక్తితో మనం ఆయనకు పూజ చేసిన పునస్కారం చేసిన భక్తి సన్మార్గం ఒకటి అవదమ్మా. రావణాసురుడిదేమో భక్తి, రాముడిదేమో సన్మార్గం. ధర్మాన్ని నడిపించు పాదాలకు శిరసొంచి దారివ్వనా. ఎక్కడ మనం ఎలా చెప్పినా భక్తి కంటే సన్మార్గం గొప్పదమ్మా. ఆయన శ్రీరామనామం వచ్చిందండి, నేను గుడికి వెళ్ళాను, వడపప్పు పానకం తాగాను, పంచి కట్టుకు వచ్చేసానండి, ఇదే రామరాజ్యం. అది తప్పమ్మా. రాముడు జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. ఎలా అమ్మ, ఎలా అంటే అమ్మ, ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు కానీ వనవాసానికి వెళ్ళక ముందు కానీ ఆయన యజ్ఞ సంరక్షణ కోసం విశ్వామిత్రుడికి అందగా నిలబడి మారీచ స్వభావులు తాటికి అలాంటి వారిని ఎలా అయితే ఆయన వధించారు. తర్వాత అరణ్యవాసం తర్వాత ఎన్నో వేల మంది లక్షల మంది రాక్షసుల్ని మునుల యొక్క కోరికలు ఇప్పుడు అలాంటి కోట్ల మంది రాక్షసుల్ని సంహరించడం కోసమే రామరాజ్య స్థాపన కోసం వీర రాఘవరెడ్డి ఫైట్ చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్న అమ్మా. అలాంటి రామరాజ్య స్థాపనలో రాముడిని అనుకూలంగా అనుసరించాలనుకుంటే ధర్మబద్ధంగా చేసిన పనులు ధర్మంగా పోరాడిన పటిమ అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మీరెందుకు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు ఈ కలిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బాధ్యత న్యాయస్థానాలదే, కోర్టులు పోలీస్ స్టేషన్లదే. ఒక్క ప్రశ్న అడుగుతానమ్మా, ధర్మబద్ధంగా సాగిపోతుంది అంటున్నారు కదా మీరు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపేస్తా అన్న ఆ ఓవైసీకి శిక్ష పడిందమ్మా. మీరు చెప్తున్న ధర్మబద్ధమైన న్యాయస్థానాల్లో అక్కడ దాకా ఎందుకమ్మా? సహారా ఇండియా కేసు విన్నారా మీరు? 13 కోట్ల మంది బాధితులు, 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు, 5,000 బ్రాంచెస్, సుమారు 15 లక్షల మంది ఎంప్లాయీస్. ఈ కేసు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయి ఉంది. సహారా ఇండియా అధినేత తప్పు చేశారని చెప్పేసి ఆయనకు ఒక 6 కోట్ల పెనాల్టీ వేసారట ఆయన చనిపోయిన తర్వాత. అయినప్పటికీ 6 కోట్లు ఏం కర్మ, 25,000 కోట్ల సుమారు అమౌంట్ సుప్రీంకోర్టు డిపాజిట్ చేసిన వారికి 12 సంవత్సరాల క్రితమే 6 కోట్లు పెనాల్టీ వేసి ఉంటే 6,000 కోట్లు కట్టగలరు వారు. 25,000 కోట్ల అమౌంట్ డిపాజిట్ సుప్రీంకోర్టు చేయించుకుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 6 కోట్లు పెనాల్టీ అని చెప్పేసి ఆయనకు ఏదో వేసారు ఆయనకి. ఇప్పుడు ఆయన జీవించలేరు. వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ఆ 15 లక్షల మంది ఎంప్లాయీస్ పరిస్థితి ఏమిటి? 5,000 బ్రాంచెస్ పరిస్థితి ఏమిటి? 13 కోట్ల మంది పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుల పరిస్థితి ఏమిటి? ఈ 3 లక్షల కోట్లు సుప్రీంకోర్టులో స్థిర చరాస్తులు పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. మరి 13 సంవత్సరాలైనా ఈ ఆస్తులు సుప్రీంకోర్టు పంచలేకపోయిందా? మరి ఈ 13 కోట్ల మందికే న్యాయ వ్యవస్థ న్యాయం చేయలేకపోతే ఇంకెక్కడ ధర్మం అమ్మ? ఒక సామాన్యుడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉందా? ఒక సామాన్యుని ఆర్టికల్ 226లోనో ఆర్టికల్ 32లో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళమని చెప్పానండి.
సామాన్యులు వెళ్ళలేరమ్మా. సో ఆ సామాన్యులకు న్యాయం చేయడం కోసం ఎక్కడైతే న్యాయస్థానాల్లో న్యాయం జరగదో వాళ్ళ కోసం మీరు ఈ పోరాటం చేయబోతున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న మిగిలిపోయిందమ్మా. మరి న్యాయస్థానాలు ఇట్లా 13 కోట్ల మందికే న్యాయం చేయలేనటువంటి కేసులో ఇంకా సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు అసలు ముందు న్యాయమూర్తుల రక్షణ కవచాలు ఏమిటి? పురాణ పురుష నృవరాత్మజాశ్రిత పరదీనకర విరాధ రావణ విరావణానక పరాశర మనో హర వికృత త్యాగరాజ సన్నుత. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఎలాంటి రక్షణ కవచాలు ధరించి ఉన్నారో అలాగే ఇప్పుడు న్యాయమూర్తులు కూడా అలాంటి రక్షణ కవచాలు ధరించి ఉన్నారు. ఉదాహరణకి భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఇంటి లోపల కానీ బయట కానీ నరుడు కానీ మృగం కానీ నన్ను సంహరించేటువంటి అధికారం లేదు అని హిరణ్యకశిపుడికి ఎలాంటి రక్షణ కవచాలు ఉన్నాయో ఇప్పుడు న్యాయమూర్తులకు కూడా అలాంటి రక్షణ కవచాలు ఉన్నాయి. గుడ్ ఫెయిత్లో నేను తప్పుడు తీర్పిచ్చినా సరే అది నేరం కాదు అని 77 ఐపీసీ అండి. అది ఇప్పుడు ఐపీసీ కాస్త బిఎన్ఎస్ కింద మారిందనుకోండి. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 3 గుడ్ ఫెయిత్లో నేను తీర్పిస్తే నా మీద ఎవరో కేసు పెట్టకూడదు. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అల్వికాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్, నన్ను తొలగించాలి, మేము తప్పులు చేస్తే మేము తొలగించాలి అంటే మమ్మల్ని ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి 2/3 మెజారిటీతో బిల్లు ప్రవేశపెట్టి అది పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి స్టాంప్ వేస్తే తప్ప మమ్మల్ని ఎవరు తొలగించలేరు. ఇట్లా వీరు అలవికాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనే రక్షణ కవచాలు పెట్టుకుని న్యాయమూర్తులు కళ్ళు మూసుకుని తీర్పులు ఇస్తున్నారమ్మా. ఉదాహరణకు మొన్న ఢిల్లీ హైకోర్టులోనే కోట్ల రూపాయల కట్టలు కాలిపోతున్న ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఆ న్యాయమూర్తిని తొలగించగలిగారా? నరేంద్ర మోడీ గారే 2015లో చట్టం తీసుకొచ్చారు, ఎన్జేఏసీ యాక్ట్ అని. నిజానికి మంచి చట్టమే. కొలిజియం వ్యవస్థలో మీకు మీరే నియమించుకుంటున్నారు న్యాయమూర్తుల్ని. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నియామకం జరగాలని తీసుకొచ్చిన చట్టమే ఎన్జేఏసీ యాక్ట్. ఈ యాక్ట్ని 5 మందితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి కొట్టేశారు. అందులో జాస్తి చలమేశ్వర్ గారు తప్పించి మిగతా 4 ఆ బిల్లుకి వ్యతిరేకించి కొట్టేశారండి. మరి ఆ న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించగలిగారా? కోట్ల కట్టలు కాలిపోతున్నటువంటి ఈ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మీద ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించగలిగారా? అదేమిటమ్మా, చట్టం ముందు ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అంటుంది కదా భారత రాజ్యాంగం ప్రకారంగా. మరి న్యాయమూర్తులు ఎందుకు అతీతులై ఉన్నారు? బట్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, ఈ చట్టాల మీద ఇంత అవగాహన ఉంది, ప్రతి సెక్షన్ గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి సందర్భం గురించి పాట రూపంలో మీరు కన్వే చేయగలుగుతూ ఉన్నారు. అసలు ఒక్కసారి ఒక బ్యాడ్ న్యూస్తో ప్రపంచాన్ని ఎందుకు పరిచయం అయ్యారు? ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన చేయి చేసుకున్నారు, కొట్టారు అనే వార్తని ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. వయసులో మీకంటే చాలా పెద్ద, వివాదరహితుడిగా చాలా దూరంగా ఉంటారు, ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తి పైన మీరు చేయి చేసుకున్నారా లేదా? ఆయన మీద మీకున్న అభిప్రాయం మాకు కూడా ఉందమ్మా. ఆయన చేసిన మునివాహన సేవ ఏదైతే అప్పుడు పేపర్లో వచ్చిందో 2014-15 టైంలో అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, ఇయర్ గుర్తులేదు. అప్పుడు మునివాహన సేవ చేశారు ఆయన. దళితుల్ని గుళ్ళల్లోకి రానివ్వకుండా ఎలివేస్తున్నారని అక్కడక్కడ ఇంకా మనం చూస్తున్న ఈ తరుణంలో మునివాహన సేవ పేరుతో ఆయన ఆదిత్య పరాశ్రీ గారిని భుజాల మీద ఎక్కించుకుని ఆయన చేసినటువంటి సేవ మూలంగా ఇప్పుడు మీరు ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో మేము అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నామండి. ఇప్పుడు ఈ రామరాజ్య స్థాపన అనేది కోర్టులలో, న్యాయస్థానాల్లో ఇట్లా జరుగుతున్నాయి. మన దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి, మన దేవాలయాలు భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒక ప్రత్యేక సైనిక రామసేన ఒకటి మనం ఏర్పాటు చేసుకుని తద్వారా ఏవైతే ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించినటువంటి ప్రజాప్రతినిధుల మీద, అదే మీరు 197 సిఆర్పిసి ఎందుకు ప్రయోగించరు, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 మీరు ఎందుకు ప్రయోగించట్లేదు అనేటువంటి ఒత్తిడి తేవడం కోసం కూడా మనకు ఒక వ్యవస్థ అవసరం. కోర్టులలో ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయి మీరే స్టే ఇస్తూ ఎందుకు కాపాడుతున్నారు? అలాంటి మీ మీద 340 సిఆర్పిసిలు మేము ఎందుకు ప్రయోగించకూడదు? ఈ సెక్షన్స్ వీటి గురించి నేను మీతో చాలా డీటెయిల్గా మాట్లాడతాను. స్ట్రైట్గా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మీరు రంగరాజన్ పైన చేయి చేసుకున్నారా లేదా? అమ్మ, ఇది చేయి చేసుకోవటం కాదమ్మా. మేము అన్ని ఆలయాల్లో
మీరు మా యూట్యూబ్లో చూడండి, మా స్నేహితులు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి ఉన్నామండి. ప్రతి ఆలయానికి వెళ్ళి అయ్యి ఇట్లా జరుగుతుంది. ఈ 500-600 సంవత్సరాలు ఈ భూమిని మేము పరిపాలించామని వక్ఫ్ బోర్డు పేరుతో వారు మన భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు వాళ్ళతో. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అధ్యయనంతో కూడిన అధ్యాపనం మీరే చేయాలి. ఇదిగో ఇక్ష్వాక వంశీయులు సజీవంగా ఉన్నారు, భరత వంశీయులు సజీవంగా ఉన్నారు, భృగు వంశీయులు ఈ గోత్రాల్లో సజీవంగా ఉన్నారు, కుశ వంశీయులు ఈ గోత్రాల్లో సజీవంగా ఉన్నారు. ఈ భూమి మనదే అనేటువంటి బోధన మీరే చేయాలని మేము ప్రతి ఆలయానికి తిరిగి అర్చక పురోహితులకు చెప్పినట్టే చిలుకూరు ఆలయం పూజారిగా ప్రధాన అర్చకులు కూడా చెప్పాలన్న ఉద్దేశంతో మేము చిలుకూరు ఆలయానికి సుమారు ఉదయం 7వ తేదీ ఫిబ్రవరి నెల ఉదయం 7-7:30 సమయానికి వెళ్ళామమ్మ. అక్కడ వారు లేకపోతే ఒక అరగంట వేచి చూసిన తర్వాత మళ్ళీ వారి ఇంటికి వెళ్ళామమ్మ. ఇంటికి వెళ్తే కింద వారు అన్నగారు మాట్లాడారు, ఆ తమ్ముడు ఉన్నారు, పైన ఉన్నారండి, ఆయన బయటకు వచ్చాక మీతో మాట్లాడతారు, అప్పుడు దాకా కూర్చోండి అని చెప్పేసి అని. 6 గంట అయిపోయిన తర్వాత సుమారు 8 ప్రాంతంలో అప్పటికి ఇంకా రావటం లేదని మేము 4-5 మాత్రం పైకి వెళ్ళామండి. ఒకసారి వారికి తెలియజేద్దాం, మేము సుమారు 20 మంది పైన ఉన్నాం కదా, వారికి తెలియజేసేసి రామరాజ్య స్థాపన గురించి చెప్పేసి మేము బయలుదేరాలని మేము ప్రిపేర్ అయి ఉన్నామమ్మ. ఆ రూమ్లో వెళ్ళే సమయానికి ఆ రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గది, ఆ ఏసీ గదే ఉందండి. అక్కడ వెళ్ళే సమయానికి కొంచెం లోపల నుంచి ఒక వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే చెవికి ఏ శబ్దం అయితే సశబ్ద నిశబ్ద క్రియలకు అతీతంగా ఏ శబ్దం వినకూడదో ఆ శబ్దం లోపల నుంచి బయటకు వస్తున్నాయి శబ్దాలు. లోపల ఎవరో ఒక చెయ్యకూడిన సమయంలో చెయ్యకూడిన ప్రదేశంలో ఏదో తప్పుడు పని చేస్తున్నారని తెలుస్తుందండి. కానీ లోపల రంగరాజన్ గారు ఉంటారని మేము ఊహించలేదండి. 100% రంగరాజన్ గారు అనే భావన మాకు లేదండి. ఎవరైతే మేము నాతో పాటు మిగతా ముగ్గురున్నారో మేము ఆ తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళామో, కొంచెం గట్టిగానే తోసే లోపలికి వెళ్ళామండి. ఈ లోపల 2 మహిళలేమో ఆయనతో పాటు ఉన్నారు. రంగరాజన్ గారు అక్కడ అర్ధనగ్నంగా ఉన్నారు. అక్కడ సేవించిన మద్యం బాటిల్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, మద్యం బాటిల్ ఉన్నాయి, వాడి పాడేసిన కండోమ్స్ అక్కడే ఉన్నాయి. ఆ కింద అడుగు పెట్టడానికి కూడా ఆస్కారం లేని స్థితిలో తిని పాడేసిన మెతుకులు అవి చండాలంగా పెట్టేసి ఉన్నాయి అమ్మ అక్కడ. ఆ స్థితిలో రంగరాజన్ గారు మా చేతులుండే ఫోన్ లాక్కోవడం కోసం ఆయన నా మీదకి దుమికి నా ఫోన్ లాక్కోవటం, కింద పడేయటం, నా ఫోన్ పగలటం. ఆ పగిలిన ఫోన్నే పోలీసులు కూడా సీజ్ చేశారమ్మ. పగిలిన ఫోన్ని శాంసంగ్ A70 ఇది జరగటం. ఆ తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించడం జరిగిందమ్మా. అయ్యా మీరు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ సమయంలో గుడిలో ఉండాల్సి మీరు ఈ పని చేయడం ధర్మం కాదు. భగవద్గీత 18వ అధ్యాయం శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం 42వ శ్లోకం ఏమైతే చెప్తుందో దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించకూడదని చెప్పేసి ఆయనకు కూడా చెప్పడం గట్టిగానే చెప్పడం జరిగిందమ్మ. అది తోపులాట తప్ప దాడి కాదమ్మా అది. బట్ మీరు చేసుకున్నారని చెప్పి తన పైన గాయాలు అయ్యాయి అని చెప్పి చెంపను కూడా ఆ రోజు ఆయన చూపించడం జరిగింది. నిజంగా మీరు ఆ ఇన్సిడెంట్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికంటే కూడా 2 తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ దేశంలో చిలుకూరు గుడి ఎంతమందికి తెలుసు ఆ ప్రధాన అర్చకులుగా ఆయన అంతమందికి తెలిసిన మాట వాస్తవం. సో ఒక్కసారిగా న్యూస్ మేకర్గా ఈ వార్త ప్రచురితం అయ్యింది. మీకు ఎందుకు ఆ టైంలో అక్కడ గుడిని క్రాస్ చేసి ఆ పైకి వెళ్ళాలనిపించింది? ఎందుకు మీరు అంత చొచ్చుకొని అందులోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నారు? అయితే మేము సుమారు 20 మంది పైన ఉన్నామమ్మా. 20 మంది పైన ఉన్నప్పుడు దాంట్లో 5 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. సుమారు మేము 6:30 ఆ ప్రాంతానికి గుడికి చేరుకుని ఉన్నామండి ఇంచుమించుగా, సబ్జెక్ట్ టు కరెక్షన్. 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాతే వారు కానీ బయటకు వస్తే వివరం చెప్పేసి ఆయనతో మాట్లాడి వెళ్ళాలనే ఉద్దేశంతో పైకి వెళ్ళాం తల్లి. వెళ్ళే సమయానికి ఆయన చూడకూడని స్థితిలో చూడటము, దానికి ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, తర్వాత ఈ తోపులాట డిస్కషన్ అంతా మీకు తెలిసిందేనమ్మా. మీకు ఎంత త్వరగా ఈ పని పూర్తయితే అంత త్వరగా మేము అక్కడి నుంచి వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినల్లో ఒకటే, బలుపద్ద ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు నదుల పాలనలు పట్టుకొచ్చి మీ మాటలు ఉండడం. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు చెప్పింది వింటూ మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ మీరు
ఈ శాస్త్రం గురించి ధర్మం గురించి ఆయనతో మాట్లాడుతున్నారు. నిజంగా మీరు వినకూడని శబ్దాలు, చూడకూడనివి దృశ్యాలు మీరు ఒకవేళ అక్కడ చూసినట్లయితే ఈ దాడి చేసే సమయంలో ఆయన కింద కూర్చున్నారు, మీరు కుర్చీ పైన కూర్చున్నారు, వాటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకు ఈ వీడియోలో అలాంటివి రికార్డ్ అవ్వలేదు? అతను చేస్తున్న చెడు పనులు ఎందుకు ప్రొజెక్ట్ అవ్వలేదు ఈ వీడియోలో? ముందు ఆ 6-7 సెకండ్లు రికార్డ్ అయిన తర్వాత నా ఫోన్ కింద పడిపోయింది, మీకు చెప్పాను కదా, నేను పగిలిపోయిందని చెప్పి అన్నాను కదా. ఆ తర్వాత ఆయన నా కాళ్ళు పట్టుకున్నవి కూడా మేము రికార్డ్ చేయలేదు. ఆయన మా కాళ్ళు పట్టుకున్నారు, ఎవరికి చెప్పొద్దు ఈ విషయం. 2 ఆడపిల్లల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదు కాబట్టి ఇది బయట పెడితే ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది, నేను ఎలాగా ఇబ్బంది, నాకు పర్వాలేదు, నేను తట్టుకుంటాను. మేము రికార్డ్ చేయలేదమ్మా, చేయలేదు. ఆయన కిందే కూర్చున్నారు, కాళ్ళు పట్టి కింద కూర్చున్నారు. నాకు ఆయన మీద కోపం కూడా ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు ఆయన మీద కోపం ఉంది. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో ఈ సంస్కృతిని ఎలా దాడి చేయాలి, ఎలా దోచుకోవాలి, ఎలా నాశనం చేయాలని వారు బోధకులా పనిచేస్తుంటే, మన ఆలయంలో, అది చిలుకూరు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయము, అలాంటి ఆలయంలో చెయ్యకూడని సమయంలో చెయ్యకూడని పని మీరు చేస్తారా? సిగ్గులేదు మీకు? ఇదేనా మీ పాండిత్యం అని చెప్పేసి నేను అన్న మాటలు అవేం రికార్డ్ అవ్వలేదు, రికార్డ్ చేయలేదు. బట్ అంత పెద్ద వ్యక్తి మీ కాళ్ళ మీద పడిన తర్వాత తప్పు తన వైపు ఉంది కాబట్టి మీరు చెప్తూ ఉన్నారు ఇదంతా జరిగింది అని. మీకు సంబంధించి ఒక 25 మంది 30 మంది గ్రూప్ ఉన్నప్పుడు మీరు అరెస్ట్ అయిన తర్వాత ఈ విషయాలు మీడియాకి కానీ బయటికి కానీ ఒక్కరు కూడా ఎందుకు ఓపెన్ గా చెప్పలేకపోయారు? అమ్మ, అరెస్ట్ అయిన తర్వాత సుమారు 54-55 రోజులు రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత బయటకు వచ్చాక నేను చెప్పడం మొదలు పెట్టాను. మీరు అంటే మీ తరపున చాలా మంది దీనికోసం టీమ్ మెంబర్స్గా ఉంటూ ఉన్నారు, రామరాజ్య స్థాపన అని చెప్పి మిమ్మల్ని ఫాలో అవుతున్న వారు, ఒక గ్రూప్గా కొనసాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మా గ్రూప్లో ఆ రోజు వచ్చిన 20 మంది పై వాళ్ళకు కూడా ఎవరైతే మేము ముందు 4 వెళ్ళామో 4కి తప్ప మిగతా వాళ్ళకి కూడా తెలియదు. ఆ ఎవరైతే 2 ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ గదిలోనే పెట్టేసి, అమ్మ మీరు బట్టలు కట్టుకోండి అని చెప్పేసి మేము డోర్ పెట్టున్నాం. నారీమణికి చీరలిచ్చినది విన్నానూరా రామ. ఈ నారీమణికి చీరలు ఇచ్చాడని ఈ రోజుకి ఆయన ఖ్యాతి ఉందండి. అలా ఎవరైతే నారీమణులు బట్టలు లేకుండా ఉన్నారో వారి ఫోటో తీసి పబ్లిష్ చేసి పబ్బం గడిపినటువంటి అవకాశం, ఆచారం ఉన్న వాళ్ళం మేము కాదమ్మా మేము. కాబట్టి ఎంతమంది అయితే మాకు ఉన్నారో వాళ్ళందరిలో చాలామందికి తెలియదు, 4-5కి తప్పించి. మిగతా వాళ్ళు కూడా రంగరాజుని మద్యం సేవించి ఉన్నారు, లేకపోతే మద్యం బాటిల్ ఆ గ్లాసులు అవి తెలుసు వాళ్ళకి, అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ వాసన గదంతా వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి పూర్తి స్థాయిలో 20-25 మంది పట్టే ఆ హాల్ కూడా కాదండి, అది ఆ గది 2 పోర్షన్స్గా విభజించబడి ఉందండి. ఒకటేమో ఆయన బెడ్రూము విత్ ఏసీ, ఇంకొకటి ఏమో ఊరికో ఒక 5 మంది 6 మంది కూర్చోవడం కోసం, అది కూడా ఎక్కువ ప్లేస్ కూడా లేదమ్మా, దానికి చాలా చిన్న ప్రదేశం అది. యాక్చువల్గా రంగరాజన్ గారు చిలుకూరు ఆ టెంపుల్ ప్రెమిసెస్లో అక్కడే ఉంటారు, నివసిస్తారు కదా, విత్ ఫ్యామిలీ ఆయన ఉంటున్నారు కదా, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆ ఊరి ప్రజలతో కూడా ఆయనకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి కదా. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందంటారా? అలా చేసే కరెక్ట్ అమ్మా, నేను అలాగే అనుకున్నాను. అలా ఊహించడానికి కూడా నాకు చాలా షాకింగ్ గా ఉంది మీరు చెప్తే. ఎందుకు అని అంటే కొన్ని సంవత్సరాలుగా చిలుకూరుకి నేను వెళ్తూ ఉంటాను, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయన చెప్పించే శ్లోకాలు కానీ వేదాలు కానీ అవి చెప్పుకుంటూ నడుస్తూ ఉంటాం. బట్ మీరు చెప్తుంది క్వైట్ కాంట్రాస్ట్లీ, ఆ టెంపుల్లోనే పైన జరుగుతూ ఉంది ఇది అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు, వాళ్ళ ఫాదర్ బ్రదర్స్, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ ఉండే క్రమంలో ఇలాంటివి స్కోప్ ఉందా? దృష్టికి సారంబగులన సదనార్బకసేనామితదనాదులను దేవాది దేవనెర నమ్మితిని గక్కను పదాబ్జ భజనంబు మరచిన దూడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచుర. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమను. నా మాట నమ్మొద్దమ్మా, కానీ అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఉన్నారు కదా, కానీ వారిని వెళ్ళి మీరు విచారణ చేయండి, ఆ ఊర్లో స్థానికులతో మాట్లాడండి. విన్నారా తల్లి, నా మాట నమ్మమని కూడా ఎందుకు అనాలి? నేను చూసింది చెప్పాను, ఆయన మీద అంతకుమించి వేరే అభిప్రాయం లేదు. ఎవరైతే సౌందరరాజన్ గారి దగ్గర పని చేస్తున్నారో
వారు ఆలయ ప్రాంగణంలో పనిచేసిన వారు ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు, రంగరాజన్ గారు మద్యం తాగుతారు, అమ్మాయిల కోసం పైన రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ చెత్త చెదారం ఇవన్నీ చూడలేక ఏమంటారు చికెను మటను కూడా స్పూన్తో తింటాడు ఆయన, బౌల్లో వేసుకుని చెయ్యి పెట్టిన స్పూన్తో తింటాడు ఆయన. ఈ చెత్త అంతా చూడలేక నాన్నగారు సౌందరరాజన్ గారు ఏడుస్తున్నారు ఆయన అనేక సార్లు. ఈ దారుణాలు చూడలేక మేము పని మానేసి వచ్చేసాము అక్కడ. ఇది అక్కడ పనులు అందరికీ తెలుసు అని చెప్పేసి పనులు బయటకు వచ్చి చెప్తున్నారు. బట్ అలాంటి వాళ్ళు మీకు ఓపెన్ గా చెప్పినప్పుడు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేకపోయారా? అంటే నమ్మ ఓపెన్ గా ఎప్పుడు చెప్పింది, మా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారమ్మా. అంతకు ముందే ఇది జరుగుతున్నాయని మీకు తెలిసిన? అంతకుముందు తెలియదు, మాకు తెలియదు. మేము ఆ రోజు పైకి వెళ్ళి చూసేదాకా ఆలయం మీద కానీ రంగరాజన్ గారి మీద అలాంటి అభిప్రాయం లేదమ్మా. మా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఈ ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణలో భాగంగా ఒక ఆయన వైజాగ్లో ఉండే చౌదరి గారు ఒక ఆయన అసలు నిజమా కాదా వీర రాఘవరెడ్డి నింద వేసాడు ఈయన మీద. అక్కడ ఆలయంలో పనిచేసే వ్యక్తులు మనకు పరిచయం కదా, ఒక్కసారి ఆ పనిచేసిన వ్యక్తులు పరిచయం ఉన్నారు కదా, ఒక్కసారి మనం కనుక్కుందాం అని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు. ఊరికే ఒక రాయి వేయటం కోసం ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఎవరైతే పనిచేసిన అబ్బాయి ఉన్నాడో అబ్బాయి చెప్తున్నాడు, నిజమే ఇలా జరుగుతుంది అక్కడ, నేను ఎప్పుడో చెప్పాను, శ్రీదేవి అక్కకు కూడా ఈ విషయం చెప్పాను, శ్రీదేవి అక్క మనకెందుకురా పెద్దవాళ్ళ విషయాలు మనం పట్టించుకోవడం, శ్రీదేవి అక్క అంది, ఆయన మటన్ చికెన్ గోశాలలో వండుకు తింటున్నారు. ఎవరు శ్రీదేవి? శ్రీదేవి అని ఆవిడ యూట్యూబర్ అటెండ్ ఆవిడ. మటన్ చికెన్ గోశాలలో వండుకు తింటున్నారు. రెండోది స్పూన్తో తింటున్నాడు రంగరాజన్ గారు, చెయ్యి పెట్టడం చెయ్యి వాసన వస్తుందని. పైన అమ్మాయిల కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సౌందరరాజన్ గారు ఇవన్నీ చూసి ఏడుస్తున్నారు, ఆయన బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పిన మాటలు. ఇంకొక మాట తల్లి, అసలు ఏం అక్కర్లే, మనకి శాస్త్ర పరిజ్ఞానం బాగా ఈరోజు పెరిగిపోయింది. మా అభియోగాలు అయితే ఆయన చెప్పే అభియోగాలు తెలియాలంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఒకటి ఉంటుందమ్మా, దానికి మేము సిద్ధమై ఉన్నాం. లైట్ డిటెక్టర్ ఉంటుంది, దానికి మేము సిద్ధమై ఉన్నాము. మరి ఆయన కూడా సిద్ధమైతే ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా రెండోది విషయం చెప్తాం తల్లి, 7వ తేదీ దాడి జరిగింది అంటున్నారు ఆయన. 8వ తేదీ దాకా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే విలేకరులు, వారెవరో మాకు తెలియదు, వారు ఒక వెబ్సైట్ పేరు చెప్పారు కాబట్టి మేము వెబ్సైట్లో కొట్టి ఇవన్నీ చూడడానికి ఒక డే సమయం పట్టింది, 2 రోజులు వెళ్ళి ఇచ్చామంటున్నారు. నిజం అది కాదమ్మా. ఆ రోజు అప్పటికే మద్యం సేవించి ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు లోపల. మేము గట్టిగా అరిసి జనాన్ని పిలిచినా అక్కడ చుట్టూ వేల మంది ప్రదక్షిణ చేసేవారు అక్కడ ప్రాంతానికి వచ్చినా ఆయనకు పరుగు పోతుంది. అసలు ఆయనే ఒక్క ఫోన్ కాల్ చేసి, ఆయన ఫోన్లు అయితే మేము తీసుకోలేదు కదా, ఆయన దగ్గర ఉన్నాయి కదా, ఆయనే ఒక్క ఫోన్ కాల్ చేసి ఇగో నన్ను కొట్టి పారిపోతున్నారు, ఒకసారి మీరు వాళ్ళని పట్టుకోవడానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన 100 మంది వాలంటీర్స్ ఉన్నారు, అక్కడే మా ఉన్న 20 మందిని చుట్టుముట్టి మాకు దేహశుద్ధి చేయొచ్చు. ఈ రెండింటిలో ఏది చేసినా ఆయన మద్యం సేవించున్నారు. ఆ రూమ్ అంతా చండాలంగా కండోమ్స్ లాంటివి వేయి పడి ఉన్నాయి, మద్యం బాటిల్స్ గ్లాసులు అక్కడ ఉన్నాయి, ఆయన మద్యం సేవించున్నారు, అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆ రోజు అంతా ఆయన శుభ్రంగా మద్యం అంతా ఏమంటారు ఒంట్లో ఆవిరయ్యేదాకా ఉండి 2వ రోజు ప్రణాళిక వేసుకు కంప్లైంట్ ఇచ్చారమ్మా, ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి. అంతే మేము చెప్పేది కానీ అబద్ధం అయితే రమ్మనండి, ఆయన నార్కో అనాలిసిస్ టెస్ట్కి రమ్మనండి, కేసుని ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, కేసుని సిబిఐకి ఇమ్మని చెప్పండి. అసలు మా ఈ 15 ఫోన్లు సీజ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? ఆ వీడియోలే మా దాంట్లో చిత్రీకరించబడకపోతే ఎందుకు వచ్చింది? రంగరాజన్ గారు ఆయన ప్రియ శిష్యులకు ఫోన్ చేసి, నాయన నా దగ్గర వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని ఎందుకు ప్రాధేయపడవలసి వచ్చింది? ఆయన ఏం చెప్పారు తెలుసమ్మా, ప్రాధేయపడ్డారు అని చెప్తున్నారు రంగరాజన్ గారు, ప్రాధేయపడ్డారు ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని చెప్పేసి. మరి ఆయన్నే చెప్పమని చెప్పండి తల్లి. మీకు నేను ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేద్దామని చేశాను తల్లి. మీకు ఆ లింక్ ఇది కూడా పంపిస్తాను నేను. వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి. ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. నాకు వాళ్ళు చేసుకున్నప్పుడు ఎంత బాధ కలిగిందో, వాళ్ళు వీడియోలు తీస్తున్నప్పుడు అంతకి 10 రెట్లు నేను లోపల కుమిలిపోయానయ్యా. ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారో అని భయమేస్తుంది. వాళ్ళు బ్లాక్మెయిలింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ సమయంలో నీలాంటి వాళ్ళే మీరే ముందుండి నడిపించాలి, నేను బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అంటే నేను అప్పుడు వినయంగా చెప్పాను, అయ్యా దీని మీద స్పందించమంటారా, దీని మీద ఇంకేమైనా ఒక వీడియో చేయమంటారా అని అంటే, వద్దు నాయన, చట్టం తన పని తను చూసుకుంటుంది, మీరు చెయ్యొద్దు, మీరు చేస్తే మళ్ళీ ఆ సంఘటన ఎక్కువ మందికి తెలుస్తుంది, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు అని ఆయన ప్రాధేయపడ్డారు. ఆయన బాధ, ఆయన ధర్మ నీరతి
ఆయన ప్రాధేయపడ్డారని చెప్తున్నారమ్మా. ఎవరు ఈ పర్సన్? ఈ పర్సన్ ఆయన శిష్యులు అమ్మ, కేడిఆర్ అని. ఓకే, నేను ఇది కూడా మీకు పంపిస్తాను. నేను ఇది ఫుల్ వీడియో, 2 నిమిషాల వీడియో ఉంది. చిన్న బిట్ మీకు తెలియాలని పెట్టి. ఒక హిందూ ధర్మ స్థాపన కోసం పాటుపడుతున్నానని మీరు చెప్తున్నారు. హిందూ ధర్మం కోసం అనునిత్యం ప్రజల్లో స్వామివారి కైంకర్యాల్లో పాల్గొంటున్నానని ఆయన అక్కడ సేవలు చేస్తున్న వ్యక్తి. అతని పైన ఈ కైండ్ ఆఫ్ దాడి ధర్మం పైన దాడిగా భావించొద్దంటారు? అమ్మ, మొదట ఇక్కడ మనకున్న వ్యత్యాసం ఏంటంటే, ధర్మం అంటేనమ్మా పూజలు పునస్కారాలు మాత్రమే ధర్మం కాదమ్మా, అది మన సంప్రదాయం. ధర్మం అంటేనమ్మా మన దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోగలగటం, గో సంరక్షణ. ఎవరైతే తప్పు చేసిన వారు ఉన్నారో తప్పు చేసిన వారు శిక్ష పడేటట్టు చేయగలగటం, దీన్ని ధర్మం అంటాం తల్లి. ఇప్పుడు చిలుకూరు ఆలయం దగ్గర ఉన్న ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మీరు భావించారా? అక్కడ మిస్యూజెస్ జరుగుతుంది. ఆలయానికి ఏ భూములు ఉన్నాయో తెలియదమ్మా. ఓకే, ఇప్పుడు మేము అరెస్ట్ అయిన తర్వాత కూడా మాకు తెలిసింది ఏమిటంటే, ఆ పార్కింగ్ అంతా కూడా ముస్లిమ్స్కి ఇచ్చారు ఆయన. ఓ పక్కన హిందువుల ఆదాయం తీసుకెళ్ళి ముస్లిమ్స్కి ఎలా ఇస్తారు. అక్కడ ఉండేటువంటి కొబ్బరికాయలు ఇలాంటి పువ్వులు షాపులు వాళ్ళు కూడా క్రిస్టియన్స్కి ఇచ్చారు ఆయన. ఇది ఏ రకంగా మరి ఆయన ధర్మానికి ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మేము బయటకు వచ్చాక తెలుస్తున్న మాట్లాడండి. అంటే హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి గురించి మాట్లాడితే రంగరాజన్ గారు మొదటి నుంచి కూడా తను చేస్తున్న యాక్టివిటీస్ ఈ కులాలకు అతీతంగానే తను చేస్తున్నారు. ఒక మాదిగని తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేయడం, అండ్ తను ఓల్డ్ సిటీలో దర్గా దగ్గరకు వెళ్ళి రంజాన్ మాసంలో ముస్లిమ్స్ పిలిచిన ఒక కార్యక్రమానికి కూడా తను అటెండ్ అయ్యాడు. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేది తను ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ లాగా కనిపించట్లేదా మీకు? అమ్మ, నిజానికి ఆయన చేసింది మంచి పని అయినప్పటికీ అందరూ సమానం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోగలిగితే మనకే సంతోషమే. ఇప్పుడు అల్లాని నమ్మని వారిని మేము చంపేస్తాం, ఇది మా ఖురాన్లో ఉంది అని కదా మొన్న కాశ్మీర్లో 27 మంది నుంచి ఓచుకోత కోసేయటం. నాయన, మీ ఖురాన్లో ఉండే ఆ పదాన్ని తొలగిస్తే మనం అందరూ ఇంకా బాగా కలిసిమెలిసి ఉంటాం. అలాగే ఏమంటారు, విగ్రహ ఆరాధన చేసేవారిని రాళ్ళతో కొట్టండి, ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి అనేటువంటి బైబిల్లో ఏవైతే వాక్యాలని ఆ వాక్యాలు తొలగిస్తే కూడా మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం అని ఈయన బోధిస్తే ఇంకా బాగుంటుందమ్మ. ఇంకా ఆయన చేయదలుచుకుంటే వీటితో పాటు ఇప్పుడు మనం రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రగా విభజించబడిపోయి ఉన్నాం. మన అందరూ బంధువులమే. మృగమదలామ శుభనిటిల వరజటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా, అంటే జటాయు చెప్తున్నాడు రామచంద్రమూర్తికి, ఓ రామచంద్రమూర్తి, కశ్యపుడికి 8 మంది భార్యలు. 8 మంది భార్యల్లో మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను. ఆ మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారని చెప్పాడు. ఇది నిజం చేస్తూ, ఓ నాయన, మనందరిలో కాశ్యప గోత్రం బ్రాహ్మణుల్లో ఉంది, కాశ్యప గోత్రం క్షత్రియుల్లో ఉంది, కసపు అనే గోత్రం వైశ్యుల్లో ఉంది, కాశ్యప గోత్రం శూద్రుల్లో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాది, కమ్మర, కుమ్మరుల్లో ఉంది అనే విషయం చెప్తే మన అందరూ బంధువులు అని తెలుస్తుంది. ఇలాంటి బోధన మీరు చేయండి. పైడిపాల గోత్రం పోతం శెట్టి ఇంటి పేరుతో రెడ్డిలో ఉంది, పైడిపాల గోత్రం పాటం శెట్టి ఇంటి పేరుతో కాపుల్లో ఉంది, పైడిపాల గోత్రం కంబంపాటి ఇంటి పేరుతో చౌదరీస్ కమ్మల్లో ఉంది, పైడిపాల గోత్రం మంగల్లో పసుపులేటి ఇంటి పేరుతో ఉంది. మనందరూ బంధువులమే. వశిష్ఠ గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, కౌండిన్య గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, మనందరూ బంధువులమే. గోత్రం ప్రకారంగా మనందరూ బంధువులమే అని మనం చెప్పాలి, ఇది మన బాధ్యత అని చెప్తే, రంగరాజన్ గారు మొన్న ఏం చెప్తున్నారు, ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో, కులాల ప్రకారం, గోత్రాల ప్రకారంగా విడిపోవాలి, విభజన చేయాలని చూస్తున్నాడు రాఘవరెడ్డి అని చెప్తున్నాడండి ఆయన. మరి ఆయనకున్న జ్ఞానం ఎట్లా, నేను ఏం చెప్పను. నేను గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. మీరు కమ్మో, కాపో, మాలో, మాదిగో, కమ్మరో, కుమ్మరో, బ్రాహ్మణో, క్షత్రియ, వైశ్య అయినా ఇదిగో ఈ గోత్రం ప్రకారంగా మన బంధువులు, మీలోను మాలోను ఒకటే గోత్రం ఉంది. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు యాక్చువల్లీ? మీకు నేను 10th క్లాస్ అమ్మా, SSLC. బట్ ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు రామరాజ్య స్థాపన ధర్మం కోసం పాటుపడాలని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంత అద్భుతంగా దానికి పైన అధ్యయనం చేస్తున్నారు. ఆయన కూడా ఎంతో అద్భుతంగా చదువుకుని ఒక ప్రొఫెసర్గా ఉండి రిటైర్మెంట్ అయ్యి స్వామివారి సేవల్లో ఆయన నిమగ్నమయ్యారు. ఇద్దరి ఇంటెన్షన్స్, ఇద్దరి మోటివ్స్ ఒక్కటే, మార్గాలు ఎంచుకున్న మార్గాలు వేరేమో అని అనుకొని కన్విన్స్ అవ్వలేకపోతున్నారు ఎందుకు మీరు? ప్రతిసారి ఆయన
నడుస్తూ ఉన్న మార్గం తప్పు, ఆయన చెప్తూ ఉన్నదే తప్పు అని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? తప్పే. ఓన్లీ చిలుకూరు ఆలయంలోనే కనిపిస్తుందా? అన్ని దేవాలయాల్లోనే ఉందా? చిలుకూరు ఆలయం మాత్రమే కాదు, మనకు యుగాల క్రితమే అర్చక పురోహిత వ్యవస్థను తీసుకొచ్చారు మన పెద్దలు. ఈ అర్చక పురోహితులకు ఏ లక్షణాలు ఉండాలి? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. అలాంటి లక్షణాలు ఉన్నవారు అర్చక పురోహితులుగా ఉండాలని. ఇప్పుడు సాధ్యం అవుతుందా వాళ్ళు మార్చుకోవాలి అని అంటే? ఇన్ని వందల సంవత్సరాల నుంచి టెంపుల్స్ లో ఇంతమంది పురోహితులు. ఒకసారి నాది పూర్తి అవనివ్వండి తల్లి. చెప్పండి. ఈ 42వ శ్లోకం జ్ఞానం విజ్ఞానం కూడా చెప్తుంది. అయితే నేనేమంటానమ్మా, మీరు 1947లో హిందువులు ఓచుకోత చూశారు, అర్చక పురోహితులు చూశారు. రెండవది కాశ్మీర్లో 1999లో ఓచుకోత చూశారు. బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో చూసాం. నిన్నగాక మొన్న పెహల్గాం దాడి 27 మందిని అబ్బాయిలు ప్యాంట్లు విప్పదీసి మరి వీరు హిందువులు అవునా కాదా, ఇలా ఓచుకోతలు అన్నీ చూస్తున్నాం. ఇంత జరిగినా మనకు జ్ఞానం రావద్దా? మనకు జ్ఞానమే ఉంటే ఇప్పుడు మనం ఏం తప్పు పడుతున్నాం? ఆ టెర్రరిస్టులు తప్పు పడుతున్నాం. మనం వీళ్ళకి బోధించిన బోధకులది తప్పు. మన ఖురాన్లో ఇలా ఉంది, అల్లాని ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ చంపేయండి, ఇది మన ఖురాన్ ప్రకారంగా తప్పు కాదు అని వారు బోధన చేస్తున్నప్పుడు 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానని ఆ మత పెద్ద చెప్పినప్పుడు, ఆయన ఎవరు ఓవైసీ చెప్పినప్పుడు, ఇక్కడ ఏం జరుగుతుంది? లవ్ జిహాద్ జరుగుతుంది, భూ జిహాద్ జరుగుతుంది, హలాల్ సర్టిఫికెట్ పేరుతో ఫుడ్ జిహాద్ జరుగుతుంది. ఇన్ని జరుగుతున్న ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు, అయ్యా మనకి ఇలాంటి విఘాతం కలుగుతుంది, ఈ సందర్భం ఉంది కాబట్టి మనం కూడా క్షాత్రం కలిగిన వారందరూ పక్కకు రావాలి, మనం కూడా ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి జ్ఞానం విజ్ఞానం ప్రతి ఊర్లో ఉండి అర్చక పురోహితులకు ఉండి తీరాలి. ఒక్క రంగరాజన్ గారిని అంటలేదండి, ఇక్కడ అర్చకులు పురోహితులు ఉండి తీరాల్సిన లక్షణాలండి అవి. సాధ్యమవుతుందా? సాధ్యం పడాలమ్మా, లేకపోతే వారు అర్చక పురోహితులుగా పనిచేయరు. ఎలా అవుతుంది? ఉదయం నుంచి రాత్రి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆలయాల్లో జరుగుతున్న శాస్త్రోక్తంగా పద్ధతులు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఎండోమెంట్లో లేని గుళ్ళల్లో అసలు నిత్య పూజలకి నోచుకొని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది? మీ రామరాజ్య స్థాపన దానికోసం పోరాటం స్టార్ట్ చేసిందా? అంటే రామరాజ్యం అంటే నాది కాదమ్మా, రామరాజ్యం అంటే రామో విగ్రహవాన్ ధర్మః, ధర్మం పోత పోస్తే రాముడట. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు కూడా న్యాయస్థానాలే 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి చెయ్యమని కోరుకుంటున్నాం. అలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి వాళ్ళని ఇంపీచ్ చేసి జైలుకి పంపమని కోరుకుంటున్నాం. ఇది చట్టబద్ధంగా చట్టాన్ని అమలు చేయమనే మేము కోరుకుంటున్నాం. ఈ పని వారు చెయ్యనప్పుడు ఆయన ఇట్లాంటి అన్యాయం మనకు జరుగుతుంది. ఉదాహరణ గుడిలో కూడా ఇప్పుడు రంగరాజన్ గారు ఉన్నారు, ఆ టెంపుల్ కూడా ఎండోమెంట్లో ఉందని కొంతమంది, లేదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా నేను ఆ ధర్మకర్త మల్లారెడ్డి గారు ఇంటర్వ్యూ చేశానండి. అది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది, కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టు అది ఆధారాలు ఎక్కడ మనకు పర్వాలేదు. కానీ రంగరాజన్ గారు ఉన్నారు, చక్కగా ఆయన మైక్ పట్టుకుని 1000 మందో 2000 మందో తిరుగుతున్నప్పుడు ఆయన ఏదో గోవిందనామాలో జపాలో తపాలో చెప్తున్నారు. మీరు టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు, ఆడవాళ్ళు కూడా చక్కగా చీర ధరించాలి, సంప్రదాయ వస్త్రాలు ధరించాలని చెప్తున్నాడు కదండి ఆయన. అట్లా చెప్పగలిగే అర్చక పురోహితులు 100లో 2 3 మిగిలిన, అంతమందికి స్వేచ్ఛ లేకపోవచ్చు మీరు అన్నట్టు. మిగిలిన వారైనా దృష్టి పెట్టి, ఉదాహరణ మా ఊర్లో ఉన్నాయమ్మా ఎండోమెంట్లో ఆలయాలు లేవు, మా ఊర్లో ఉండే అర్చక పురోహితులు కూడా ఇట్లా ధర్మానికి విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఊరందరూ మనం ఒక తాటి మీదకి రావాలి, క్షాత్రం కలిగిన వారిని సిద్ధం చేసుకోవాలి, వారి పోషణ కోసం వైశ్య శూద్రులను మనం ప్రేరేపించాలి అనేటువంటి తత్వంలో వారు కూడా లేరు. మీరు విన్నారా తల్లి? ఒక్క ఎండోమెంట్లో ఉన్న ఆలయాలు మాత్రమేనే కాదు, ఎప్పుడైతే పురోహితులు అంటే ఊరు తిరుగుతారు, ఊర్లో తిరుగుతారు, విహిత నిషిద్ధ కార్యాల్లో వారు ఏమంటారమ్మా, దినకర్మలు చేసేటప్పుడు లేకపోతే వ్రతాలు పండుగలు పబ్బాలు అప్పుడు వారు ఊరు తిరుగుతారు. వారు కూడా ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంటే 100 మంది 150 మంది రావచ్చు. దేవి నవరాత్రులు వస్తున్నాయి, వినాయక నవరాత్రులు వస్తున్నాయి, ఇలాంటి సందర్భాల్లో విగ్రహాలు పెడుతున్నాం. మనం పెట్టి పూజలు జరుగుతున్నప్పుడైనా 200 మంది 300 మంది వస్తే ఈ 9 రోజులు అయిపోయాక వెళ్ళిపోవటంలో ఉపయోగం ఏముంది? నాయన ఇలాంటి విఘాతం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా నడుము బిగించాలి ధర్మస్థాపన కోసం. మన దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయింది, ఆ కోర్టులో న్యాయమూర్తులు ఈ చట్టాలు ప్రయోగించట్లేదు, వారి మీద ఏమో ఈ 197 సిఆర్పిసి ఆర్టికల్ 124లో ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించట్లేదు అనేటువంటి జ్ఞానం బోధించే బాధ్యత అర్చక పురోహితులది. అమ్మ రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు అలా చేశారు ఇలా చేశారు, ఈ బోధనలన్నీ చిన్నప్పటి నుంచి విన్నాం మనం.
మనకు రామాయణం కొత్తగా బోధించగల మాకు మా అమ్మ చిన్నప్పుడే ఉగ్గుపాలతో బోధించిందండి. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నీ తోడు. ఈ కుడి సంఖన ఒక బిడ్డని ఎడమ సంఖన ఒక బిడ్డని పెట్టుకుని నెత్తి మీద నీళ్ళ బింది పెట్టుకొని రాముడు చెప్పిన నాట్యాన్ని ప్రదర్శించేనమ్మా, తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ గతుల్లో నాట్యం చేసేనమ్మా, వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నేను నాట్యం చేసేనమ్మా అని తోటికోటలతో చెప్పుకుందండి ఎవరు? సీతమ్మ. ఇలాంటి రామాయణం అంతా చిన్నప్పుడు ఉగ్గుపాలతో విన్నాను తల్లి. మాకు కొత్తగా రామాయణం మీరు బోధించక్కర్లే. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావం బులనెరిగి భావరాగలయాది సౌఖ్యము చేచిరాయువున్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు. ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మాలన్నీ వామన పాలగోత్రులు చెప్పక చిన్నప్పుడే విన్నాను తల్లి. కొత్తగా బోధనలు అవసరం లేదు. చక్కగా మీ పని మీరు చేయండి. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు ఏ పని చేస్తున్నారో అలాగా దుర్బోధన మనం చేయక్కర్లేదు. డిఫెన్స్ రక్షణ కోసమైనా మనం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితుల మీద ఉందని తిరుగుతున్నాను తల్లి. అంతే. ఎంతమంది ఉన్నారు మీ టీమ్ మెంబర్స్? అమ్మ రామరాజ్యం రెండు విధాలుగా ఉందమ్మ. ఒకటేమో పాలక వ్యవస్థ, జిల్లాకు ఒక వ్యక్తి, మండలానికి ఒక వ్యక్తి, నియోజకవర్గానికి ఒక వ్యక్తి, గ్రామ స్థాయి వరకు వ్యక్తి ఏర్పాటు అవ్వాలని. ఇందులో జిల్లా స్థాయి నియామకాలు, నియోజకవర్గ స్థాయి నియామకాలు పూర్తయి ఇప్పుడు మండల స్థాయి, గ్రామ స్థాయి పాలకుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. అందులో వారు ఏమిటంటే వారంలో ఒక్కరోజే పనిచేస్తారు, జీతం తీసుకోరు. ఇంకా రెండోది సైనిక వ్యవస్థ. ఈ గో సంరక్షణకి, దేవాలయాల భూములు కాపాడుకోవడానికి ఇలాంటి వాటికి సైనిక వ్యవస్థ. దీంట్లో సుమారు ఇంచుమించుగా ఒక 100-150 మంది వరకు ఇప్పుడు నియామకం పూర్తయి ఉంది తల్లి ఇప్పుడు వరకు. ఓకే. వాళ్ళు ఫ్రీగా పనిచేస్తారా? వీరికి శాలరీ ఇవ్వాలి. ఎంత ఇస్తారు? నెలకి 20,000 రూపాయలైనా ఉండాలని కోరుకున్నాం తల్లి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఇప్పుడు ఎవరైతే రామరాజ్యంలో www.ramarajyam.net ద్వారా పౌరసత్వం తీసుకుంటారో నెలకు 100 రూపాయలు కట్టినా ఈ డబ్బు వీరికి శాలరీ కింద వెళ్తుంది. ఓకే. ఇదొక పెద్ద అంటే ఫ్యూచర్లో బాగా దీన్ని పటిష్టంగా తీసుకెళ్లడం కోసం ఏదో ఒక పెద్ద లక్ష్యం కోసం ఇంతలా విస్తరిస్తూ ఉన్నారా? ఇలాంటివి చాలా అడ్డుకట్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఎందుకు అనంటే మొన్న జస్ట్ ఒక దాడి చేశారు అనే క్రమంలో 55 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా మీకు సంబంధించి వార్తలు కానీ మేము కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు బయటకు వచ్చారు, మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత పర్యవసానాలు ఉండనే ఉంటాయి, మీ మీద కూడా ఉంటాయి. అఫ్కోర్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మా మీద కూడా ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఎట్లా ముందుకు వెళ్ళాలని మీ ఇంటెన్షన్స్ ఏంటి? అమ్మ ఇక్కడ మొదటిది ఏమిటంటే మేము రిమాండ్ అయినప్పుడు, అరెస్ట్ అయినప్పుడైనా చిలుకూరులో హుండీ కోసం వెళ్ళారు. ఇప్పటికీ చాలా ఆలయాల్లో హుండీలు దొంగతనం చేశారు. కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారు సెటిల్మెంట్ల పేరుతోటి. ఏదో రకరకాల ఆరోపణలు పెట్టుకుంటూ వచ్చి దాంట్లో పేపర్లు అవి చూశాను నేను. మాకు లోపల కూడా టీవీ ఉంది, అవన్నీ నిజం అయితే అంటే అకౌంట్ లేని హుండీల పైన మీ కన్ను పడింది. నిజం అయితే మేము కోట్ల చాలా గుళ్ళల్లో అలా మీ సభ్యులతోని హుండీలు ఎత్తుకొచ్చేసారు మీ గ్యాంగ్ అనేది, నిజం కాదా? నిజం అయితే ఆ హుండీలు ఎక్కడ రికవర్ చేశారా పోలీసు వాళ్ళు? కోట్ల రూపాయలు మేము అదే కదా మ్యాజిక్, అదే పట్టుబడకుండా చేయడమే మీ ట్రిక్స్ కదా. అదే రామరాజ్య స్థాపన పేరుతో జరుగుతూ ఉన్న కాదమ్మా. మరి వారి అసమర్థత, పట్టుబడిన స్థాయిలో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే వారి అసమర్థత. ఇప్పుడు సీఎం, మంత్రులు, లేకపోతే అపోజిషన్ లీడర్స్ ఎవరికి సపోర్ట్గా ఉన్నారమ్మా? రంగరాజన్ గారికా మాకా? అంతే తల్లి. ఈ ఆరోపణలు మా మీద వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అన్నప్పుడు రిజాయిండరీ ప్రత్యుత్తరం చెప్పే బాధ్యత మాదమ్మా. ఇది కూడా రంగరాజన్ గారు తట్టుకోలేకుండా వీర్రాఘవరెడ్డి ప్రెస్ మీట్ ఎవరు వేసినా వాళ్ళందరి మీద కేసులు పెడతాం, సివిల్ డిఫేమేషన్ వేస్తాం, క్రిమినల్ డిఫేమేషన్ వేస్తాను అంటున్నాడండి ఆయన. అసలు నేను మీ ఇంటర్వ్యూలోనే చూశాను మల్లారెడ్డి గారితో మాట్లాడుతుంటే, నిజం అబద్ధం నాకు తెలియదు. ఆయన అన్నమాట లోయర్ కోర్టుకు వెళ్ళారు రంగరాజన్ గారు వారు ఫ్యామిలీ, ఈ ధర్మకర్త మల్లారెడ్డి గారు కాదు అని.
వీరే ధర్మకర్తను లోయర్ కోర్టు తీర్పిచ్చింది. హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్పి అంటున్నారు. మరి మీకు చట్టం మీద న్యాయం మీద అంత నిబద్ధతే మీకు నమ్మకమే ఉంటే చక్కగా దేవాలయం ధర్మకర్తగా మాకు అవకాశం ఇమ్మని అంటున్నాడండి ఆయన. రంగరాజన్ గారు బయటకు వెళ్ళిపోమట్లేదు కదా ఆయన. మీ ఇంటర్వ్యూ చూశానమ్మా, ఆయన బయటకి ఇంటి ఉద్దేశం అని మీరు అడిగారా? మాకు అలా ఏమీ లేదండి, ధర్మకర్తగా అధికారికంగా అవకాశం స్థానం కోరుకుంటున్నానని చెప్పి. నిజంగా వాస్తవానికి మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూ, ఆయన ధర్మకర్తగా నాకు అప్పటి వరకు తెలియదు. మీ దాడి జరిగిన తర్వాత, మీరు అరెస్ట్ అయిన తర్వాత అసలు చిలుకూరు చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అని తవ్వినప్పుడు నాకు ఈయన ఆవేదనగా అనిపించింది. నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను, నిజంగా అది ఎండోన్మెంట్లో ఉండుంటే ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఆయనని ధర్మకర్తగా ప్రకటించాలి, ఆయనకు రావాల్సిన గౌరవాలన్నీ అక్కడ దక్కాలి. బట్ అదేవి జరగట్లేదు అనేది నేను ఫీల్ అవుతూ ఉన్నాను. దట్స్ మై పర్సనల్ ఇంటెన్షన్. వాస్తవం చెప్పిన తల్లి, మనం చెప్పుకుంటున్నాం చట్టాల మీద నమ్మకం ఉంది మాకని మన నాయకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు, అంటే ప్రభుత్వాలే చేయాలి, ఎండోమెంట్ చేయాలని మీరు అన్నప్పుడు దానికి సమాధానంగా చెప్తున్నాను నేను. ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత తప్పుడు కేసు అన్నారు. మరి తప్పుడు కేసు అని ఆయన అన్నారు కాబట్టి ఆయన తప్పు, అది మీడియాలో ప్రచారం చేయొద్దు అని అప్పుడు లీడర్స్ ఏమన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ వేధింపు చర్య, ఇది నేను ఏ తప్పు చేయలేదన్నారు ఆయన. మరి అప్పుడేమన్నా ఇది తప్పుడు కేసు అని చెప్పి బహిరంగంగా చెప్పాడు కాబట్టి ఇందులో కేసు అని ఏమన్నా అన్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద ఉన్న వ్యక్తి అండి ఆయనను. ఇక్కడ చిత్రం ఏంటంటే అమ్మా, మనం ప్రభుత్వాలు చట్టాలు ఎంత తక్కువ మాడితే అంతా మంచిది. బట్ ఇదే ధర్మకర్త మల్లారెడ్డి కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తే అదే న్యాయస్థానాల్లో ఆయన ధర్మకర్త అని తేల్చి గెలుచుకున్న వ్యక్తి. అంటే అక్కడ న్యాయం జరిగింది అని చెప్తూ ఉన్నప్పుడు మిగతా చోట్ల న్యాయం జరగలేదని ఎలా చెప్తున్నారు మీరు? న్యాయం జరిగింది. ఎవరు కోర్టుకు వెళ్ళారంటే రంగరాజన్ గారి కుటుంబం కోర్టుకు వెళితే వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటున్నారు. మరి ఇప్పటికీ కూడా ఆయన ధర్మకర్తగా అవకాశం ఇవ్వలేదు ఎండోమెంట్ కానీ ప్రభుత్వం కానీ అని మీరు అంటున్నారు. అయితే ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినా, ఎండోమెంట్ అవకాశం ఇవ్వకపోయినా, రంగరాజన్ గారి పరిధిలో ఉంటే ఆయన అవకాశం ఇవ్వకపోయినా తప్పే కదా మీ ప్రకారంగాను. ఇంకా నేనేమంటున్నాను తల్లి అంటే, ఇక్కడ ఏమిటంటే కోర్టుల తీర్పులు కూడా అక్కడక్కడ మంచి తీర్పులు వచ్చినా ఈ యొక్క రాజకీయం ప్రభావం చేసి శుభ్రంగా తొక్కి పెడతారు. ఒక్క ప్రశ్న వేద్దాం తల్లి, ఒకటే మాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడువి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాను, అప్పుడు నేను తప్ప నేను ఏమీ చేయలేదు అంటున్నాడు ఆయన. మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించింది ఎవరో మ్యాజిస్ట్రేటే కదా. తర్వాత మీరు సీఎం అయ్యారు కదా, సీఎం అయిన తర్వాత అయినా ఆ మ్యాజిస్ట్రేట్ మీద 197 CRPC ప్రయోగించి ఆ మ్యాజిస్ట్రేట్ మీరు జైలుకి ఎందుకు పంపలేదు? ఒక ముఖ్యమంత్రిగా కొడుకుగా ఉన్న మీకు, తర్వాత ముఖ్యమంత్రి అయి ఉన్న స్థాయి ఉన్న మిమ్మల్ని తప్పుడు కేసుల్లో లోపల పెడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అసలు లక్షల కోట్లు నేను సంపాదించుకోలేదు, నన్ను 55 రోజులు 53 రోజులు లోపల అన్యాయంగా పెట్టారు అన్నాడు ఈయన. రిమాండ్ ఇచ్చింది అయితే మాత్రం మ్యాజిస్ట్రేటే కదా. మరి ఈయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఈ అక్రమ రిమాండ్ ఇచ్చింది మ్యాజిస్ట్రేట్, తప్పుడు రిమాండ్ ఇచ్చారు. ఈ మ్యాజిస్ట్రేట్ మీద 219 IPC 197 CRPC నేను ప్రయోగించి జైలుకి పంపిస్తాను అనే పని ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయరు? నేను ఏ తప్పు చేయలేదు ఓటుకు నోటు కేసులో, నా తప్పు ఏమీ లేదంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సీఎం కదా మీరు, మరి అప్పుడు మిమ్మల్ని రిమాండ్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ మీద కానీ, మీకు బెయిల్ ఇవ్వని న్యాయమూర్తుల మీద కూడా 197 CRPC కానీ, ఆర్టికల్ 124 సప్లాస్ 4 కానీ మీరు ప్రయోగిస్తారా? అమ్మ కేవలం ఇవన్నీ మాట్లాడుకోవడం కోసం తల్లి ఇవన్నీ. మన భారతదేశము ఎన్నో ఇష్యూస్తోని లింకప్ అయి ఉంటుంది. రాజ్యాంగం, చట్టము, భిన్నత్వంలో ఏకత్వము, స్వయం పాలన, ఇట్లాంటివి ఎన్నో ప్రజాస్వామ్యం అనే వాటిపైన మన దేశం నిలబడి ఉంటుంది. మీరు అనేవి అసలు సాధ్యం అవుతాయంటారు? మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆచరణకు సాధ్యమయ్యేవే ఇక్కడ కాదమ్మా. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే న్యాయమూర్తికి 219 IPC ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్షణ ఉంది. ఈ చట్టాన్ని నేను రాసేనా? తప్పుడు కేసులు ఎవరైతే న్యాయస్థానాల్లో పెడుతున్నారో ఆ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించమని CRPC చెప్తుంది, విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS. ఇప్పుడు ఈ BNSSని కానీ CRPC కానీ నేను రాసేనా? ఈ తప్పుడు తీర్పులు ఇచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద 197 CRPC అంటే కొత్త చట్టం BNSS 218 మరియు ఆర్టికల్ 124 సబ్క్లాస్ 4 ప్రయోగించి తొలగించి జైలుకి పంపమని చెప్తుంది. ఇవి నేను రాసేనా తల్లి? ఉన్న వాటిని అమలు చేయమని కదా చెప్పేది నేను. ఇప్పుడు నేను సొంతంగా రాసుకుని
కొత్తగా చట్టం చేయమంటే మీరు అన్నది అది కళ ఉండొచ్చు, నెరవేరకపోవచ్చు, పకటి కళ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నవే కదమ్మా. ఓకే, రైట్. అమ్మ మీరు ఒక మర్డర్ చేసినా, మీరే ఒక మానభంగం చేసినా మీరు ఏమన్నా 10 కోట్లు ఖర్చు పెట్టగలరా? మీరు ఖర్చు పెడితే ఒక రోజులో బెయిల్ వస్తుంది మీకు. మీ దగ్గర ఏమీ లేవా, డబ్బులు లేవా, మీరు ఏ తప్పు చేయకపోయినా జైల్లో ఉండాల్సిందే. ఇప్పుడు అదే చెంచల్ కూడా జైలుకి మేము వెళ్ళాం కదమ్మా. సుమారు 2000 మందో 2500 మంది ఉన్నారు. దాంట్లో ఏ తప్పు చేయకుండా అన్యాయంగా జైలుకి వచ్చిన వారి శాతం ఎక్కువ మంది ఉన్నారమ్మా అక్కడ. కారణం ఏమిటంటే వారికి బెయిల్ వేసే దిక్కు కూడా లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత చెంచల్గూడ జైల్లో ఉన్న సిచ్యువేషన్స్, మిమ్మల్ని ప్రశ్నించిన విధానం ఏంటి? అక్కడ ఎలాంటి ఇంట్రాగేషన్ జరిగింది? ఏం తీసుకున్నారు ఆధారం? అంటేనమ్మా ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కానీ, సిఐ కానీ, తర్వాత ఏసీపీ కానీ, డీసీపీ కానీ అసలు వారు విచారణ చేసిన తీరు కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ పల్లెత్తు మాట, కనీసం ఏరా అనే పదం కూడా వారు ఎవరు ఉపయోగించలేదు. అంటే A1గా నా వరకు చెప్తున్నానండి. అంటే మిగతా వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఎలా నాకు తెలియదు. నాకు దాంట్లో ఒకళ్ళిద్దరు మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని చెప్పేసి అన్నారు మా దాంట్లో కూడాను. సో మిగతా వాళ్ళందరూ అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ అవి ఏమీ లేదు, వారు చక్కగానే మాట్లాడారు, అడిగిన దానికి మేము చెప్పామన్నారు వాళ్ళు. సో మేము రిమాండ్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత శివకుమార్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నారు, సూపరింటెండెంట్. ఆయన కూడా ఎప్పుడంటే ముందు మేము 9వ తేదీ లోపల ఉన్నాము, 10వ తేదీ దాకా ఇబ్బంది ఏమీ లేదు. 11వ తేదీ ఉదయం సుమారు 10-10:30 సమయంలో మేము ఉండే బ్యారక్ నుంచి నన్ను పిలిపించుకున్నారు. ఈ శివకుమార్ గౌడ్ అని ఆయన, సూపరింటెండెంట్ అని ఆయన. అప్పటికే రేవంత్ రెడ్డి గారు స్పందించారంట, ఈ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కఠినంగా మేము చర్య తీసుకుంటాం ఇది అని చెప్పేసి. బహుశా మరి ఆయన రేవంత్ రెడ్డి గారి అభిమానం మరి ఏమో తెలియదు. ఆయన మీది ఏ ఊరని అడిగారు. ఆయన మాది ఈస్ట్ గోదావరి, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం అని చెప్పాను. అంటే మేము సెటిల్ అయిందేమో భాగ్యనగరం. ఆయన మీ ప్రాపర్ అడిగాడు, ఆయన మీ స్వస్థలం ఎక్కడైనా అడిగాడండి ఆయన. అయితే మాది ఇదని చెప్పాను, మాది ఈస్ట్ గోదావరి, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం. అసలు మీ ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ దొంగలే, మీ ఆంధ్ర వాళ్ళందరూ సిగ్గు శరం లేకుండా తెలంగాణ వచ్చినా కూడా ఇంకా మా తెలంగాణకు వస్తున్నారు మీరు, ఆయన ఈ పదాలు మాట్లాడాడు ఆయన. ఇదేమిటి, ఈయన చదువుకున్న వ్యక్తి, చక్కగా అక్కడ 3 సింహాలు గుర్తుంది, ఒక స్టార్ ఉంది, ఒక ఎస్పీ క్యాడర్లోకి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఈయన అంటే కారణం రేవంత్ రెడ్డి గారి వీడియో ఇన్ఫ్లుయెన్స్ అటండి. అట్లా ఆయన ప్రవర్తించిన తీరు అవి కొన్ని మినహాయించి మిగతా అంతా కూడా జైల్లో స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా హుందాగా వ్యవహరించారండి. ఓకే, ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు తప్పు చేయని వాళ్ళు ఎక్కువ మంది శిక్ష పొందుతున్నారు, జైల్లో ఉన్నారు. ఏంటి అక్కడ అలాంటి సిచ్యువేషన్ రియాలిటీలో కనిపిస్తుందా మీకు? ఒక ఆయన జగదీష్ అటమ్మ, ఆయన ఏదో దొంగ సెల్ ఫోన్ కొన్నారు అన్న అభియోగంతో జైలుకి వచ్చారట ఆయన. ఆయన వయసు సుమారు ఆయన జైలుకి వచ్చి 8 months అవుతుందండి. ఆయన వయసు కూడా సుమారు 50 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయేమో. జైల్లోకి వచ్చిన 2 నెలలకో 3 నెలలకో ఆయన భార్య చనిపోయిందంట బయట. భార్య చనిపోయింది. అసలు బెయిల్కి 10,000 రూపాయలు కట్టే స్థితి కూడా ఆ కుటుంబానికి లేదటండి. బెయిల్ వచ్చింది ఆయనకి, 10,000 రూపాయలు కట్టి బయటకు వెళ్ళొచ్చు, అది కట్టే స్థితిలో వాళ్ళు లేరు. ఈయన లేకుండానే భార్య అంత్యక్రియలు జరిగినాయి. ఓ 10,000 రూపాయలు అద్దె చెల్లించే స్థితి లేకపోవడం వల్ల కుటుంబ పెద్ద బయట ఉండిపోయాడు, జైల్లో ఉండిపోయాడు. ఆ 2 ఆడపిల్లలు కూడా పక్క వారి ఇంట్లో ఎక్కడ యూసఫ్ కూడా రెహమాన్ నగర్ ప్రాంతంలో చెప్పాడండి ఆయన ఇల్లు. ఆ 2 ఆడపిల్లలు కూడా పక్కింటి వారి దగ్గర ఆశ్రయం పొందుతూ జీవిస్తున్నారు. తర్వాత నా భార్య చనిపోయాక కూడా వీరికి బస్సుకు డబ్బులు లేక నడుచుకుంటూ చెంచల్గూడ జైలు దాకా వచ్చారు వీరు. ఆ తర్వాత మరి డబ్బులు లేవో ఏంటో తెలియదు, వారు ఫోను పని చేయట్లేదు, నేను ములాఖత్కి వారు రావట్లేదు. ఆడపిల్లలు కూడా సుమారు 18 ఏళ్ల వయసు లోపే ఉంటుందండి. నా పిల్లలు ఎలా ఉన్నారని ఆయన బాధపడుతూ ఉన్నారు. తర్వాత మేము బయటకు వచ్చాక వారి ఫోన్కి రీఛార్జ్ మేమే చేసి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసాం, కమ్యూనికేషన్లో రాలేదనుకోండి. ఇట్లా చాలామంది అట్లాంటి వారు చాలామంది ఉన్నారమ్మా, ఏ తప్పు చేయకుండా చాలామంది ఉన్నారు. ఓకే ఓకే ఈ డిజిటల్ ఎరాలో డిజిటల్ యుగం అయిపోయింది. మీ ఆర్గనైజేషన్కి ఇది ఎలా తోడ్పాటు అవుతుంది? చాలామంది సోషల్ మీడియా ద్వారా వాలంటీర్లు వచ్చి జాయిన్ అవుతున్నారు అనేది నేను విన్నాను. మీ ఆర్గనైజేషన్లో ఎలా ఆపరేట్ చేస్తున్నారు దీన్ని? అంతలీ మాకు రామరాజ్యం.net అనే వెబ్సైట్ ఉందమ్మా. ఈ వెబ్సైట్లో రామరాజ్యంలో ఎవరైనా పౌరసత్వం తీసుకోవచ్చు. ఈ సిటిజన్షిప్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఆన్లైన్లోనే డబ్బులు కట్ అయితే ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది. తర్వాత వీరికి ఉదాహరణకు ప్రతి జిల్లాలోనూ కనీసం 1,00,000 మంది అయినా రామరాజ్యంలో పౌరసత్వం తీసుకుంటే 1,00,000 మంది కనీసం 100 రూపాయలు ఎవ్రీ మంత్ కట్టగలిగితే ఆ జిల్లాలో ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అర్చక పురోహితులే నడుం బిగించి ఊరికొక సైనికుడిని ఇస్తే మనకి ఈ రకంగా సైన్యం ఏర్పాటు అవుతుంది. అర్చక పురోహితులు ముందుకు రాకపోతే వెబ్సైట్ ద్వారా పౌరసత్వం తీసుకుంటే
డబ్బు వస్తుంది కదమ్మా, ఈ డబ్బు ద్వారా ప్రతి జిల్లాలో కనీసం 200-300 మంది సైన్యాన్ని పెట్టుకోవచ్చు, ఫుల్ టైమర్స్. ఇప్పుడు మిలిటరీకి ఎలాగైతే సైన్యం వెళ్తున్నారో అక్కడ ప్రాణం పోయినా 10 మంది ప్రాణాలు తీసిన, మిలిటరీలో ఎలాగైతే సరే నేను చనిపోయినా నా కుటుంబానికి ఇండియన్ గవర్నమెంట్ ఆదుకుంటుంది, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది, నేను బతుకుంటే 16-17 ఏళ్ళు చేస్తే శాలరీ వస్తుంది అని ఎలాగైతే ఒక భద్రత ఉందో అలాంటి భద్రత ఈ సైన్యానికి కూడా ఇవ్వాలని కోరుకున్నాం. తల్లి ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా కట్టి ఈ సైన్యం ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అన్నింటికీ సిద్ధపడి అన్ని త్యాగాలకి సిద్ధపడి ముందుకు వస్తారో వారికి ఎవ్రీ మంత్ 20-25 వేలు శాలరీ, వారి అకామిడేషన్ అవి మన సంస్థ మనం చూసుకోగలిగితే 2 రాష్ట్రాల్లో కనీసం ఒక 5,000 మంది సైన్యం ఏర్పాటైతే ఫుల్ టైమర్స్, ఈరోజు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు కాదు, సైన్యం ఏర్పాటైతే మన దేవాలయాల భూములు స్వాధీనం చేసుకోవచ్చు, మన దేవాలయాలు స్వాధీనం చేసుకోవచ్చు. ఉదాహరణ మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు. ఒక జిల్లాలో మ్యాజిస్ట్రేట్ ఉన్నారు, అయ్యా మ్యాజిస్ట్రేట్గా మీరు వచ్చి 3 years అవుతుంది, ఇప్పటికీ మీ జిల్లాలో 1,00,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఆ భూములను మీరు డిస్పోజ్ చేయలేదు, ఆ స్టేలు ఎందుకు తొలగించలేదు, మీరు కేసు ఎందుకు డిస్పోజ్ చేయకుండా అక్రమ కబ్జాదారులు మీరు కాపాడుతున్నారు, అలాంటి మీ మీద ఎందుకు మేము 197 CRPC ప్రకారంగా అప్లికేషన్ పెట్టకూడదు, ఎందుకు ప్రభుత్వాల దగ్గర అప్లికేషన్ పెడితే కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆ ప్రభుత్వం మీద 43 CRPC కానీ కొత్త చట్టం BNS సెక్షన్ 40లను కానీ BNSSలను కానీ మేము ఎందుకు ప్రయోగించకూడదు అనేటువంటి వ్యవస్థ ఈ రామరాజ్యం అవ్వాలి. గో సంరక్షణ చేయాలి, భూ సంరక్షణ చేయాలి, ఎవరైనా ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్తున్నా వారి తరఫున మనం పోరాడగలగాలి అని ఒక చిన్న సంకల్పంతో చేసిన పని అమ్మ. ఎవరైనా చేరొచ్చు, రామరాజ్యంలో చేరొచ్చు. బట్ ఇంటెన్షన్స్ ఇంత క్లియర్గా మీరు ఓపెన్గా చెప్తూ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు అని అంటే ఈ సంస్థ స్థాపించడానికి? ఒక బెగ్గర్ ఉన్నాడమ్మా, శ్మశానాల్లో ఉంటాడు, ఆయన భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఆయనకి స్వరార్ణవం తెలుసు, స్వరాంధ్రం తెలుసు ఆయనకి. పని పని పమ పమ మగ మగ మరి సని సగమ పని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. ఈ స్వరార్ణవాన్ని స్వరాంధ్రాన్ని డీకోడ్ చేయడం కోసం భూమి మీద బ్రతుకున్న వ్యక్తులు ఇద్దరులో ఆయన. సో ఆ బెగ్గర యొక్క ప్రోత్సాహమేనమ్మా ఇక్కడున్నా ఎక్కడున్నా. లోకులతో పని కాదు, లోకేశ్వరుడితో పని అని ఆయన్నే నమ్ముకున్నాము. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి అక్షరం, ప్రతి మాట, ప్రతి కీర్తన, ప్రతి పాట ఆయన పెట్టిన ఆ భిక్షగాడు వేసిన భిక్షమమ్మ. ఎవరు అతను? ఆయన పేరు శమన వైరి అమ్మ. భరద్వాజ గోత్రంలో జన్మించాడు ఆయన. ఆయన అడిగితే నా గోత్రం భరద్వాజస అని చెప్పారు, పేరు అడిగితే శమన వైరి అని చెప్పారు. ఆయన ఎక్కువ త్యాగరాజు కీర్తనలు పాడటం వల్ల నేను ఆయన త్యాగరాజు అనే పిలుస్తాను ఆయన. నేను అప్పుడప్పుడు పెద్ద ఆయన అని పిలుస్తాను, లేకపోతే ముసలాయన అని పిలుస్తాను ఆయన్ని. ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన శ్మశానాల్లో ఉంటాడు తల్లి, ఊరు భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు ఆయన. శ్మశానాల్లోనే జీవిస్తాడమ్మా ఆయన. సో ఇవన్నీ మీరు ఆయన దగ్గర ట్రైన్ అప్ అయ్యారు? అంతే తల్లి, అంతేనమ్మా. బట్ ఇవన్నీ జరగక ముందు వీరరాఘవరెడ్డి గారికి వాళ్ళ కూతురు విషయంలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది వ్యవస్థతో అని. అసలు ఏంటి దాని గురించి ఒకసారి ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని అంతటికి ఆజ్యం పోసింది మీ పాపకు సంబంధించిన ఒక ఎమోషనల్ జర్నీ, ఆ కనెక్షన్ అనేది ఇంతవరకు అది కూడా చాలా ప్రభావం ఉందమ్మా. ఏంటది? 2014-15 సంవత్సరంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. అయితే అప్పటికే మేము ఎవరైతే TRS నేతలు ఉన్నారో వాళ్ళ నుంచి అనేక బెదిరింపులు ఎదుర్కొన్నాం. తెలంగాణ వచ్చేసింది, మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రత్యక్షంగా బెదిరింపులు ఎదుర్కొన్నాం. మాది ఇక్కడ మా ప్రగతి రిసార్ట్ ఆపోజిట్లో మాది కొంత పొలం ఉంది. అట్లా చిన్న చిత్తగా మేము 2001-2002లో నేను సంగీత మాస్టర్గా పనిచేస్తే అప్పుడు నా శాలరీ సుమారు 2 లక్షల రూపాయలు పెర్ మంత్ ఉండేది నాకు. పెడగాజిక్స్ నేను టీచ్ చేసేటప్పుడు కొద్దిగా గొప్ప వాటితో కొనుక్కున్నవి, పెట్టుబడులు పెట్టినవి, అట్లా మేము స్థిరంగానే ఉండేటోళ్ళం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అనేటువంటి బెదిరింపులు నేను స్వయంగా ఎదుర్కొన్నాను. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్ర అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము. అది చేసి Section 8 అమలు చేయమని ఒక రిట్ వేసాం హైకోర్టులో. ఆ రిట్ పిటిషన్ నెంబర్ 31162/2015. దీనికి 25,000 రూపాయలు కడితే ఈ పిటిషన్ విచారిస్తాను అంద న్యాయస్థానం. 25,000 రూపాయలు డబ్బులు కట్టాము మేము. మీ దగ్గర పోలీసు 25,000 డబ్బులు కూడా కట్టాము మేము. అప్పటికి విచారణ జరగలేదు. కానీ కౌంటర్ ఏమైంది 100 పోలీస్ స్టేషన్లని అప్పుడు న్యాయస్థానం. కౌంటర్ 100 పోలీస్ స్టేషన్లకే పరిధిలోనే Section 8 ఇంప్లిమెంట్ జరగాలని ఆ చట్టంలో పెట్టుందండి, కామన్ క్యాపిటల్ ఏరియా అని. అయితే వీరు కౌంటర్ వేయాలి కదా, కౌంటర్ వేయడానికి బదులుగా నా మీద కేసులు పెట్టేవారు పోలీసులు. అందులో భాగంగానే అబిడ్స్ పిఎస్లో ఒక కేసు, గోల్కొండ పిఎస్లో, బంజారాల్స్ పిఎస్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉండేవారండి. ఈ కేసులకు లొంగపోయేసరికి ఇతనికి కూతురు అంటే బాగా ఇష్టం.
ఆ కూతుర్ని ఏదన్నా డిటైన్ చేస్తే కొంచెం లొంగుతాడని 2వ తరగతి చదువుతుంది నా కూతురు జూబిలీస్ పబ్లిక్ స్కూల్లో. 3rd క్లాస్ మేము ప్రమోట్ చేయమని డిటైన్ చేశారు నా కూతుర్ని. ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉందమ్మా చిల్డ్రన్స్ కోసం. దాంట్లో సెక్షన్ 16 ఏం చెప్తుందంటే 9వ తరగతి వరకు డిటైన్ చేయొద్దు, బహిష్కరించొద్దని చెప్తుంది, ఆ చట్టం చెప్తుంది. నేను వెళ్ళడితే లేదండి మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని డిటైన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం ఏదో చెప్తే అక్కడి నుంచి మళ్ళీ మేము డిఈఓ సోమిరెడ్డి గారిని కలిసాను. నేను వెళ్ళి మేమేం చేయలేమన్నారు డిఈఓ సోమిరెడ్డి గారు. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో రిట్ వేసాం. ఆ రిట్ వేస్తే ఆ రిట్ పిటిషన్లో అప్పుడు ఎవరంటే పివి సంజయ్ కుమార్ రెడ్డి గారు జడ్జి అండి. ఆయన అంతమంది ఉన్నారు, 100 మంది అడ్వకేట్స్ ఉండగా నన్ను చూసి ఆయన మిస్టర్ వీర రాఘవరెడ్డి ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగెనిస్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అన్నాడు ఆయన. నా పేరు ఎలా గుర్తుంది ఈయనకి, నేను ఎలా తెలుసు? సరే నేను ఇది సర్దుకుని అయ్యా సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్దండి. గవర్నర్కి ఆర్టికల్ 361 ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సెక్షన్ 8లో సరైన సలహా ఇవ్వలేదు, గవర్నర్తో ఆ పని చేయించలేదని చెప్పేసి అడ్వైజర్స్ మీద మేము కేసు పెట్టాము. నేను పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే నా మీద 340 సిఆర్పిసి రీడ్యూత్ 195 1B ప్రయోగించి నన్ను జైలుకి పంపించవచ్చు. అందుకంటే ముందు నేను పెట్టిన కేసు తప్ప ఒప్ప విచారణ జరగాలండి అని చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే మా అమ్మాయిని డిటైన్ చేసే అధికారం స్కూల్కి ఉందా లేదా? ఈ సెక్షన్ 16 ఏదైతే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుందో దాని ప్రకారంగా డిటైన్ చేసే అధికారం ఉందా లేదా? లేకపోతే మా వాదన కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయడం మీ బాధ్యత అండి అని మేమంటే నాకే సెక్షన్లు చెప్తారా అన్న కోపం ఆయనలో ఉందో ఏమో. ఈ పాపకి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి పాస్ అయినా ఫెయిల్ అయినా అప్పుడు ప్రమోట్ చేయమని తీర్పిచ్చారండి ఆయన. మళ్ళీ రిట్ అప్పీల్ వేసాము మేము. అప్పుడు ఎస్వి భట్టు దిలీప్ బోసాలకి ఇద్దరు వచ్చారండి, జడ్జెస్ వచ్చారు. వాళ్ళు ఆయన సీజే అక్కడ యాక్టింగ్ సీజే ఈయన ఎవరైతే ఉన్నారో దిలీప్ బోసాల ఆయన. న్యాయమూర్తి గారు మీకు తప్పుడు తీర్పు ఏమిచ్చారు? పాస్ అయినా ఫెయిల్ అయినా వచ్చే సంవత్సరం ప్రమోట్ చేయమని చెప్తుంది అన్నాడు ఆయన. అయ్యా 1947లో టిఎల్ఎన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారు. 1946లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు మన గవర్నమెంట్ కాదు 1946లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తికి సేమ్ అకాడమిక్లో సప్లిమెంటరీ పెట్టారు. ఆయన పాస్ అయ్యారు, తర్వాత డిగ్రీ చేశారు, లా చేశారు. ఇదే హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆయన జడ్జిగా పనిచేసి ఆయన రిటైర్ అయిపోయి సుమారు 25 ఏళ్ళు అయిపోతుంది. బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఇంటర్మీడియట్కి సేమ్ అకాడమిక్ ఇయర్లో రీటెస్ట్ పెడితే నా కూతురు 9th వరకు రీటెస్ట్ పెట్టదని చట్టం చెప్తుంది. రీటెస్ట్ కానీ సప్లిమెంటరీస్ కానీ డిటైన్ చేయటం కానీ ఎక్స్పెల్ చేయటం కానీ వద్దని చట్టం చెప్తుంది. అది ఇంటర్ప్రిట్ చేయటం మానేసి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రమోట్ ఇది ఎక్కడ తీర్పడని చెప్పి అన్నామండి. ఈడు మాకు చట్టాలు చెప్తున్నాడని చెప్పి అనుకున్నారో ఏమో. కింద న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీకు వ్యతిరేకంగా లేదు కాబట్టి మేము ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఆయన తీర్పిచ్చారు. మేము బయటకు వచ్చిన తర్వాత ఆ 2 సర్టిఫికేట్ కాపీస్ తీసుకుని ఈ 3 న్యాయమూర్తులకి నోటీసులు పంపించారండి, సోకాజ్ నోటీస్. మీరు సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నారు, అట్లాంటి మీరు పలానా రిట్ అప్పీల్ రిట్ పిటిషన్ నెంబర్లో తప్పుడు తీర్పులు ఇచ్చారు. అండ్ వై షుడెంట్ ఐ ఫైల్ కేస్ అగైనెస్ట్ యూ అండర్ సెక్షన్ 197 సిఆర్పిసి టు ప్రాసిక్యూట్ యూ అండర్ సెక్షన్ 219 ఐపీసీ సో కాజ్ వితిన్ 15 days అని సోకాజ్ నోటీస్ 3 జడ్జిలకి పంపించానండి. పంపించిన తర్వాత వాళ్ళు ఎలాగ రిప్లై లేదు, మళ్ళీ నోటీస్ పంపించాను, రిప్లై లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టాను. మీరు ఎవరినైతే 3 న్యాయమూర్తులు నియమించారో ఆ 3 న్యాయమూర్తులు ఇన్కెపాసిటీ పేరుతో ఉన్నారు. వారికి పూర్తిగా పరిజ్ఞానం లేదు, ఇలాంటి దాంట్లోనే న్యాయం చేయలేకపోతే ఎందుకు పని చేయరు వారు. ఈ 219 ఐపీసీ ప్రకారంగా వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మీరు అపాయింట్ చేసింది మీరే కాబట్టి, వారు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వారిని ప్రాసిక్యూట్ చేయడం కోసం 197 సిఆర్పిసి ప్రకారంగా అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత మీది. అనుమతి ఇవ్వండి. ఇది 3 నెలల్లో కానీ మీరు ఇవ్వకపోతే డీమ్డ్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఇచ్చినట్టే అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెట్టామండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి సమాధానం రాకపోతే ఒక ఆర్టీఐ యాక్ట్ వేస్తే ఆయన ఒక రిప్లై ఇచ్చారు. వారు లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్కి పంపించారు. లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమో సిజిఐకి పంపించారు. వారేమో పెండింగ్ పెట్టి కూర్చున్నారు. 3 నెలల్లో కానీ 197 సిఆర్పిసి ప్రకారం మీకు అప్లికేషన్ వస్తే ఏ ప్రభుత్వం అయినా అనుమతి ఇవ్వకపోతే 3 నెలల్లో ఇవ్వకపోతే ఇచ్చినట్టే అని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కేసు చెప్తుందని సుప్రీంకోర్టు తీర్పే ఉంది. దాని ప్రకారంగా అయ్యా మరి 3 నెలలు అయిపోయింది, ఇప్పటికి వారు అనుమతి ఏమి ఇవ్వలేదు, నిరాకరించడం లేదు, 3 నేరస్తులు హైకోర్టులోనే ఉన్నారు వారు అని చెప్పేసి చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. నేనే పట్టుకెళ్ళి కేసు పెడితే అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారని ఆయన ఎస్హెచ్ఓగా ఉన్నారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను నా జీవితంలోనూ. ఒక 3 జడ్జిలు నేమ్ ఎలా కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు.
అని ఆయన కొంచెం తడబడ్డారు. అయ్యా మరి మీరు అక్నాలజ్మెంట్ ఇవ్వకపోయినా రిజిస్టర్ పోస్టులో మళ్ళీ పంపిస్తామని రిజిస్టర్ పోస్టులో మళ్ళీ ఆయనకి పంపించి ఆయన కేసు రిజిస్టర్ చేయలేదని మరి అదే హైకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేసామండి. అప్పటికి ఈ జడ్జెస్ మారి అప్పటికి రమేష్ రంగనాథన్ గారు వచ్చారండి. అప్పటికి బట్ ఇదంతా ప్రాసెస్లో మీ పాప అకాడమిక్ మా పాపను వేరే స్కూల్లో జాయిన్ చేసాం అనుకోండి, మా పాపను వేరే స్కూల్లో జాయిన్ చేసాం. ఇదంతా కూడా ఇంత టఫ్ సిచ్యువేషన్ మీకు మీరు ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది? చాలా లెందీ ప్రాసెస్, టైం టేకింగ్ కదా, ఎందుకు ఈ సెక్షన్స్ ఇవన్నీ? మరి అట్లా కాదు తల్లి, చట్టం అందరికీ సమానమేనా? 2వ తరగతి పాపను డిటైన్ చేయొద్దని చట్టం చెప్తుందా లేదా? అట్లాంటప్పుడు డిటైన్ చేసే అధికారం లేదు వారికి అని లానే చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన న్యాయమూర్తి ఈ పివి సంజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏదో కళ్ళు మూసేసుకుని శుభ్రంగా కళ్ళు మూసుకుని వచ్చే సంవత్సరం రీటెస్ట్ ఏంటో అమ్మ ఓ రోజు మనం ప్రాణం పోతుంది, ఎల్లకాలం మనం బతుకుండం, శరీరం ఉండం, ఒకరోజు ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు, గట్టిగా ఉంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు శరీరం లోపల ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను కదమ్మా. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలాంటి భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాలా? అసలు ఏమిటి మన గెలుపు ఓటము, జయము అపజయము మనకు తెలియాలా వద్దా? మనకి అది చట్టం పనిచేస్తుందా? కేవలం సామాన్యుల మీద పనిచేస్తుందా? అందరి మీద పనిచేస్తుందా? తెలియాలి వద్దా తల్లి? మరి ఇప్పుడు నేను మీ భూమే మీ ఇల్లే నాది అని తప్పుడు కేసు పెడతాను మీ మీద. నా దగ్గరున్న పత్రాలు తప్పుడివి అని మీరు నిరూపించడం కోసం మీకు 40 సంవత్సరాలు టైం పడుతుందా? ఇదేం వ్యవస్థ అమ్మా మనకి? దాన్ని గొప్పగా భజన చేస్తున్నామా? రైట్. ఈ నల్ల చొక్కా దేనికి సింబాలిక్గా మీరు వేస్తున్నారు మీ ఆర్గనైజేషన్? అమ్మ ఇప్పుడు అయ్యప్ప స్వామి నలుపు ధరించున్నారు, కాళికామాత నలుపు తల్లి. ప్రత్యేకంగా ఇదే వేసుకోవాలని ఏం లేదు. మీరు అన్న వైట్ షర్ట్ ఇస్తే వైట్ షర్ట్ కూడా ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను, కాషాయం ఇస్తే కాషాయం కూడా. ఆ రోజు కూడా మీ గ్రూప్ అంతా నల్ల దుస్తుల్లోనే కనిపించింది, మీరు కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ నల్ల దుస్తుల్లోనే కనిపిస్తుంది. అంటేనమ్మా ఎవరైతే రామరాజ్యం పాలకులు ఉన్నారో పాలకులకేమో కాషాయం, సైన్యం ఉందో సైన్యానికేమో నలుపు, అంటే త్యాగానికి గుర్తై ఉండాలని. ఓకే. బట్ శ్రీరాముడు సీతా సమేత జనకరాముడు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా, మీరు మీ సీతాదేవిని ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారుగా ఈ జర్నీలో, అసలు ఆవిడ మీతో ఉందా, ఉంటున్నారా? నిజమేనమ్మా, ఆవిడ కాబట్టి ఉంది. ఆవిడ కాక ఇంకెవరన్నా ఈ పాటికి నాకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు నువ్వు కిలో బంగారం రామరాజ్యం కోసం వాడేవంటే ఆవిడ ఇచ్చింది అనుకోండి అమ్మ, అనేక ప్రాపర్టీస్ కూడా రామరాజ్యం కోసం అమ్ముతున్నావు, నువ్వు అమ్మేసావు, కాబట్టి నాకు విడాకులు కావాలని చెప్పేసి ఇంకెవరైనా అడిగేవారు. పాపం ఇప్పటికీ కొంచెం వారి అమ్మగారు కొంచెం కలిగిన వారేండి, మా అత్తమ్మ శ్రీమంతురాలే ఆవిడ సపోర్ట్ తోటి ఈవెన్ ఇప్పుడు నాకేమన్నా కావాల్సి డబ్బులు ఆవిడే ఇస్తుందండి. ఇప్పుడు కూడా నాకు 10,000 కావాలి 20,000 కావాలని ఆవిడ నాకు సహాయం చేస్తూ సహధర్మచారిణిగా నాకు తోడు నీడై ఉందమ్మా. ఇంకా సహాయం పొందే స్టేజ్ లోనే ఉన్నారా? ఫండింగ్ రైజ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా ఆర్థికంగా? అంటే అమ్మా అంటే ఇప్పుడు మా ట్రస్ట్ అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ సీజ్ అయి ఉన్నాయి. వాటి మీద కూడా మళ్ళీ పిటిషన్ వేస్తాము. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఒక ఆయన వెంకటరెడ్డి గారు అని ఆయన భగవద్గీత ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆయనకి పిల్లలు లేరటండి, నన్ను తిడదామని వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యారట. ఆయన వీడియోలు చేస్తారు VVTV పేరుతోటి. రంగరాజన్ గారు మా గుడిలో ఉండి అర్చకుల్ని కొడతారా, ఇలా చేస్తారని చెప్పేసి ఏదో కొంచెం ఆయన భావోద్వేగానికి గురయ్యి నా మీద వీడియో చేయడం కోసం నా వీడియోలు అన్నీ చూసారట. అది చూస్తే ఇది కదా కావాల్సింది, ఇప్పుడు దాకా అనేక సంవత్సరాలకు ఫండ్ ఇచ్చాను నేను, నాకు అదంతా వృధా, ప్రత్యేక సైనిక వ్యవస్థ అనేది లేకపోతే వృధా అయిపోతుంది, ఇది కావాలి అని మాకు ఇద్దరున్నారు గుంటూరులో, ఎలకలింగయ్య గారికి, మా నాగానపల్లి సాయినాథ్ గారికి ఆయనే ఫోన్ చేసి, లేదండి నాకు పిల్లలు లేరు, నాకు 5-6 కోట్ల ఆస్తి ఉంది, ఒక ఇల్లు కొంచెం నాకు రెంట్ వచ్చేటట్టు ఒక ఇది పెట్టుకుని మిగతా 80% ఆస్తి నేను రామరాజ్యానికి ఇచ్చేస్తున్నాను, అమ్మేసి డబ్బు ఇచ్చేస్తాను అన్నారట. ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా ఈ మాటకు 1000 కోట్ల కింద ఉంది తల్లి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ భావజాలం తెలిసిన తర్వాత రామరాజ్య స్థాపన అవసరం, రామరాజ్యం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కాదు, గుడి జోలికి వచ్చినా, బడి జోలికి వచ్చినా, మన సంప్రదాయం జోలికి వచ్చినా, గోవు జోలికి వచ్చినా మనం ఎదురు తిరిగే స్థాయిలో ఒక సైన్యం ఏర్పాటు అవ్వాలి, ఇది సరైంది, ఇది అవసరం అని భావించిన వాళ్ళు కూడా కొంచెం తోడుగా వస్తున్నారమ్మ. ఇప్పుడు కూడా మాకు కూడా వాళ్ళ డబ్బులు ఇస్తే తీసుకునే ఉద్దేశం మాకు కూడా లేదు. మా చేతికి డబ్బు ఇవ్వద్దు, మీ దగ్గరే పెట్టుకోండి, మీరే ఖర్చు పెట్టుకుని మీరే లెక్క రాయండి. ఆ వెంకటరెడ్డి గారితో నేను కూడా మాట్లాడాను, 90% 80% మా చేతికి ఇవ్వద్దు స్వామి, మీకు అలాగే పిల్లలు లేరు అంటున్నారు కదా, ఏదైతే డబ్బు పెడతారో డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి, ఖర్చు మీరే పెట్టండి, లెక్క మీరే రాసుకోండి. ఇప్పుడు ఎంతమంది తెచ్చి ఇలా కోట్లు ఇచ్చేసారని నింద మాకెందుకు, మాకు డబ్బులు ఎంతన్నా మా చేతులు ఆగవమ్మా, కాబట్టి మీ దగ్గరే పెట్టుకోండి అన్నాను తల్లి. ఓకే, రైట్. చాలామంది సనాతన ధర్మం కోసం మేము పాటుపడుతున్నాం, సనాతన ధర్మాన్ని కాపాడడానికే మేము ఉన్నామని చెప్పి రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, సంఘసేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
ఇలాంటివి చాలామంది పూనుకుంటూ ఉన్నారు కదా. మీరెందుకు రాజకీయాల వైపు మొగ్గు చూపించకుండా, లేదనంటే ఈ ధర్మాలు సేవా కార్యక్రమాల్లో పెట్టుకొని ఈ ఆర్గనైజేషన్ నిలిపి ఒక క్వైట్ డిఫరెంట్ లైన్స్తో ముందుకెళ్తున్నారు? చాలా మంచి ప్రశ్న తల్లి. ముందు సనాతన ధర్మం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి తల్లి. మనం ఇప్పటికీ చాలామంది సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళటం, దండం పెట్టుకు రావడం, ఇంట్లో పూజ పునస్కారం చేసుకోవటం అంటున్నారు. గుళ్ళ దగ్గర చెడు పనులు ఏమైనా జరిగితే వాటిని ఖండించడం, సరే అది కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ సనాతన ధర్మం అంటే ఎవరిని పూజిస్తున్నాం? రాముడినైనా, కృష్ణుడినైనా, శివుడినైనా, ఇలా దుర్గమ్మ, వినాయకుడు, అయ్యప్ప స్వామి, వీళ్ళందరూ ఏం చేశారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. అనేక కష్టాలు కోర్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని ఇన్ని యుగాలైనా మనం వారిని పూజిస్తున్నాం. వారు మన పూర్వీకులే తల్లి. దైవత్వాన్ని పొందటం కారణం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని. మరి ఆ పని వారు అనుచరులుగా మనం చేస్తున్నామా? ఇంకా రెండవది రాజకీయాల గురించి చెప్తున్నారు తమరు. రాజకీయ నాయకులు ఒక ప్రశ్న తల్లి సూటుగాను, అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అయినప్పటికీ మీరు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలే చేయాలి. ఆ పని న్యాయస్థానాలు చేస్తున్నాయా? చెయ్యని న్యాయమూర్తుల మీద, చేసే న్యాయమూర్తులను పక్కన పెట్టండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద 197 CRPC కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాలి. ఈ పని ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా చేశారా? విన్నారా తల్లి? ఏదో పేరుకమ్మా ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం ఓట్లు దండుకుని అబద్ధపు హామీలు, అన్ని పార్టీలు చెప్తున్నాం తల్లి, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చి మనం గద్దెనెక్కి గో సంరక్షణ లేదు, భూ సంరక్షణ లేదు, దేవాలయాల సంరక్షణ లేదు, మన సంస్కృతి సంప్రదాయాల సంరక్షణ లేదు. బట్ మీరు మాట్లాడుతున్న ఈ ఐడియాలజీ రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడుతుంటారు. మన దైవం, మన హిందుత్వం, మన సంప్రదాయం, మన గో సంరక్షణ, మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడైనా మీకు కనిపిస్తోందా ఆయన కొంచెం మన అంటేనా? ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు ఇంకొక స్టేట్ ఎవరు, బీహారా, ఒడిశా, నితీష్ కుమార్ ఎవరు ఒక ఆయన, వీరు సపోర్ట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందంట. వీరి సపోర్ట్తో ఏర్పాటు అయ్యింది. ఈ కూటమి కట్టడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని విన్నాం. పవన్ కళ్యాణ్ గారు లోపల అలాంటి చిత్తశుద్ధి ఉండటం మనం కూడా గౌరవించాల్సిందే, మనం స్వాగతం పలకాల్సిందే. కానీ 200 మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఒక్కటై తిరుపతిలో ఒక తీర్మానం చేస్తున్నారు, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని టీటీడీ ఒక తీర్మానం చేసి పంపించింది. దాంట్లో 200 మఠాధిపతులు పీఠాధిపతులు సంతకాలు ఉన్నాయి. చిన్నజీఆర్ స్వామి మొదలుకొని ఏమంటారమ్మా ఈ యొక్క శంకరాచార్యుల పీఠం వరకు కూడా అందులో పీఠాధిపతులు ఉన్నారు. మరి అలాంటి దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆమోదింపజేసే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేసిన చాలా సంతోషం. ఆయన సనాతన బోర్డు అంటున్నారు. టీటీడీ బోర్డుతో మనకి ఎంత ఉపయోగం లేదో సనాతన బోర్డు కూడా అంతేనమ్మా. ఈరోజు ఈ పార్టీ అధికారంలో ఉంది, రేపొద్దున ఇంకో పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీ వ్యక్తుల్ని ఆ బోర్డులో ఏర్పాటు చేసుకుంటారు. టీటీడీ బోర్డు ఎలా జరిగిందో సనాతన బోర్డు కూడా అంతే. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదమ్మా. వీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మోడీ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటే, ఇప్పుడు యుద్ధం మీద చర్చ జరుగుతుంది పాకిస్తాన్ గురించి. సరే యుద్ధం గెలిచేసాం, మనమే చేసాం, అక్కడ పాకిస్తాన్ నుండి వాళ్ళందరినీ అంతమొందించేసాం అనుకుందాం కాసేపు, పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేసాం అనుకుందాం. మరి ఇక్కడ ఉండే ముస్లింల సంగతి ఏమిటి? సుమారు 20 కోట్లు 25 కోట్లు ఉన్నారనుకోండి. వీరందరి సిద్ధాంతం ఏమిటి? వీరు రేపొద్దున మళ్ళీ పెరిగి 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 అల్లాను నమ్మని వారిని చంపేస్తాం అన్న సిద్ధాంతంతో ఆ భావజాలంతో వారు పెరిగితే మరి మన పరిస్థితి ఏమిటి? కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ జరగాలి. ఇక్కడ ఏదైతే ఏమంటారు చెడును బోధించేటువంటి గ్రంథాలు ఉన్నాయో, హింసను బోధించే గ్రంథాలు ఉన్నాయో, ఆ గ్రంథాలకి ఈ భూమి మీద ప్రచారానికి అవకాశం లేదు అని ఏం చేయాలి తల్లి? వాటిని బ్యాన్ చేయాలి. ఉన్నవారిని పొమ్మనక్కర్లే, ఉన్నవారిని చంపేయమనక్కర్లే, ప్రచారం చేయొద్దు. ఇంక మీరు భారత రాజ్యాంగంలో అన్ని మతాలకే సమానమే ప్రచారం చేసుకోవచ్చు అని ఉందా ఆర్టికల్స్ లోని. 25 నుంచి 30 వరకు చదవండి. ఇది సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు నాకంటే బాగా చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఏమండి ఒక రూమ్లో జింకని పులిని పెట్టి ఒక 100 కేజీల మాంసం పెట్టి ఇద్దరికి సమానం అంటున్నారు.
ఈ జింక ఏమో వెజిటేరియన్, పులి ఏమో నాన్ వెజిటేరియన్. ఆ పులి ఏం చేస్తుంది, మాంసాన్ని మొత్తం తినేస్తుంది, ఆ జింకను కూడా తినేస్తుంది. అదే పరిస్థితి. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరగకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందువులు మిగలరు, 1% కూడా మిగిలే అవకాశం లేదు. మిగిలిన లెక్క పెట్టుకోవాలి వేళతోటి మళ్ళీ మనం అని చెప్పి అంటున్నారు. పాకిస్తాన్లో ఏ పరిస్థితి ఉందో ఇక్కడ అదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఆయన. రైట్. ఈ ఫైనల్ టు కంక్లూడ్, మీకంటే వయసులో పెద్ద, ఎన్నో ఏళ్ల నుంచి గుళ్ళో సేవలు చేస్తున్న వ్యక్తి రంగరాజన్ పైన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని క్షమాపణలు కోరే అవకాశం ఉందా మీ నుంచి? అమ్మా అంటే క్షమాపణలు ఎందుకు అని అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాని పట్ల సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అనేక సంఘాల నాయకులు అవ్వచ్చు, చాలామంది మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా దాడిని ఖండించారు. దాడి జరిగింది, అతన్ని కొట్టారని నమ్మిన వాళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అమ్మ గుడిలో పూజారిని కొట్టారంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదమ్మా, నేనైనా అలాగే స్పందిస్తా. ఆ కొట్టిన వాడిని కఠినంగా శిక్షించడం నేను కూడా అలాగే స్పందిస్తానమ్మా. కానీ గుడిలో ఏం జరిగింది, గుడిలో రంగరాజన్ గారు ఏం చేస్తున్నారు, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ప్రకారంగా నడుచుకుంటున్నాడా, నడుచుకోవట్లేదా అనే విషయాలు వారికి తెలిస్తే వారే ఊరుకోరమ్మా. రేపొద్దున ఇదే ముఖ్యమంత్రులకి, ఇదే అపోజిషన్ లీడర్స్కి రంగరాజన్ గారు చేసే వేషాలు బయటకు ఏదో రోజు తెలుస్తాయి అమ్మ. అది తెలిస్తే వారే ఒప్పుకోరు. ఇక్కడ క్షమాపణ అంటే కూడానమ్మా, ఒకవేళ ఆ తోపులాట్లో నా చెయ్యి ఆయన మీద పడినా నిజానికి అది తప్పే అయితే నిజంగా క్షమాపణ కోరడానికి ఎప్పుడు వెనకడుగు వేయను నేను. కానీ రంగరాజన్ గారు మాత్రం గుడిలో పనికిమాలిన పనులు చేస్తున్నందుకు ఆయన జాతి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆయన వదలరు అంటే ఎప్పటికైనా చెప్పి తీరాల్సిందే సత్యం అయితే. ఇప్పుడు నేను ఒక్కడనే కాదమ్మా, వారింట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు ఎప్పుడైతే పనిచేసి బయటకు వచ్చారో వాళ్ళు చెప్తున్నారు ఆ మాట. మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఇవన్నీ మీకు తెలిసినప్పుడు బయటకు వచ్చారు కదా, దానికి సంబంధించి ఆ పని వాళ్ళు నిజాలు చెప్తున్నారని, అక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని అన్నప్పుడు ఆ ఎవిడెన్స్తో మీరు ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? ఇప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం తల్లి. మేము కూడా పిటిషన్ అవి రెడీ చేసి పెట్టి పంపించుంటున్నాము. సిబిఐకి ఇవ్వండి ఈ కేసుని. అసలు వరంగల్లో ఖర్చుకుని చంపేశారు, ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష నాయకుడు స్పందించలేదు. అనేక దిక్కుల్ని మన దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయిన లక్షల ఎకరాలు, ఎవరు స్పందించలేదు. భయంసాలు అల్లర్లు జరిగినాయి. అప్పుడు కేటీఆర్ గారు నాన్నగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. అంటే ఈ స్థాయిలో అప్పుడు కేటీఆర్ గారు ఈ స్థాయిలో స్పందించలేదు. కాబట్టి ఇక్కడ అన్నింటిలో కళ్ళు మూసుకున్నవారు ఇక్కడ మాత్రమే ఎందుకు స్పందించారు? అది రంగరాజన్ గారు చేసినటువంటి ప్రత్యేక ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే నిజంగానే ఆయనకు అంత అన్యాయం జరిగిపోయిందా? అసలు రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, తప్పుడు కేసులు, నా మీద కొట్టేసిన కేసులను కూడా నేను అబద్ధం పోలీసులు న్యాయమూర్తి ఎందుకు చెప్పారు? ఇర్రిలివెంట్ సెక్షన్స్, కంప్లైంట్కి సంబంధం లేని సెక్షన్స్ ఎందుకు పెట్టారు? అసలు మా వీడియోలు కోసం వారు ఎందుకు పోలీసులు అంతగా వెతికారు? 7వ తేదీ ఇవ్వాల్సిన కంప్లైంట్ 8వ తేదీ ఆయన ఎందుకు ఇచ్చారు? అసలు అక్కడ పని వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు రంగరాజన్ గారి యొక్క నిజ స్వరూపం ఏమిటి? ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఒకవేళ మేమైనా సరే నిజంగానే లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు దోచుకుని ఉంటే మావి కూడా బయటకు రావాలి. మా అకౌంట్స్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఏమంటారమ్మా, అన్బ్రైడెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా అవి కూడా బయటకు రావాలి. దీంట్లో మా పక్కన సత్యం ఉందో వారి పక్కన సత్యం ఉందో బయటకు రావాలి అనే ఉద్దేశంతో ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. పర్టికులర్ ఇష్యూలో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? గెలిచినా ఓడినా సత్యం అయితే బయటకు వస్తుంది. విన్నారా తల్లి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి ఏమని అడుగుతున్నాం మేము. ఆ విధంగానే మేము ప్రయత్నం చేస్తాం తల్లి, కేసుని సిబిఐకి ఇవ్వాలని కోరుకుంటాం మేము. ఇలాంటి వాళ్ళు ఈ రామరాజ్య స్థాపన ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు వాలంటీర్లు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫైనల్లీ చూసే ప్రేక్షకులకి? అమ్మ, ధర్మస్థాపన కోసం, మన గోవులు రక్షణ కోసం, దేవాలయాల భూముల స్వాధీనం కోసం, మన దేవాలయాలు తిరిగి తీసుకోవడం కోసం పూర్తి సమయం నేను కేటాయిస్తా. 24 గంటలు కేటాయిస్తా. నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇంట్లో రెంట్లో ఇవి వస్తుంటాయి, నేను బతికేయగలుగుతాను, నా కుటుంబానికి ఇబ్బంది లేదు అన్నవారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి రామరాజ్యంలో సైన్యంగా చేరవచ్చు. లేదు నా కుటుంబానికి 10,000 20,000 అవసరం, కానీ ఈ కాన్సెప్ట్ కావాలి, నేను ఫుల్ టైం పని చేస్తాను అన్నవారు కూడా రామరాజ్యంలో రావచ్చు. ఇవన్నీ కాదు, నేను వారంలో ఒక్కరోజే రామరాజ్యాన్ని ప్రచారం చేస్తా, ఈ కాన్సెప్ట్ కావాలనుకున్న వారు కూడా ఇంట్లో కూర్చుని రామరాజ్యం .net ద్వారా వెబ్సైట్ ద్వారా అనుసంధానం అయ్యి
రామరాజ్యాన్ని ప్రచారం చేయొచ్చు. బట్ మిమ్మల్ని మీరు ఒక టఫ్ టైంలో ప్రొటెక్ట్ చేసుకోలేని టైంలో ఇలాంటి వాళ్ళందరికీ ధైర్యం ఏమి ఇస్తారు? అమ్మ టఫ్ టైంలో మేము ధైర్యం కోల్పోలేదమ్మా. టఫ్ టైంలో కూడా మాకు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. ఉదాహరణ ఖమ్మం ఉందమ్మా, ఖమ్మం నుంచి 5 మంది అమ్మాయిలు వచ్చారు. ఈ 5 మంది అమ్మాయిలు కూడా రిమాండ్ అయ్యారు. వారు ఎస్టీ లంబాడకి సంబంధించిన వారండి. వారు మొత్తం 7 మెంబర్స్ వస్తే దాంట్లో 5 మంది మహిళలు. ఈ 5 మంది ఇంటికి వారు రిమాండ్లో ఉన్నప్పుడు, వారి భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు 1 గంటకు ఖమ్మం పోలీసులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుని వెళ్ళి వారిని, మీరు వీర రాఘవరెడ్డి మీద కేసు పెట్టండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, మా భార్యల్ని మాకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు, మా భార్యలకి వెళ్ళే ఉద్దేశం లేదు, ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా తీసుకువెళ్ళారు అని మీరు కేసు పెడితే మాత్రమే మీ భార్యలకి 10 రోజుల్లో బెయిల్ వస్తుంది, లేకపోతే బెయిల్ ఇప్పట్లో రాదు అని బెదిరిస్తే వారు ములాఖత్ అయ్యి వీరితో మాట్లాడిన తర్వాత వీరు చెప్పారట, 10 రోజులు కాదండి, సంవత్సరం మాకు బెయిల్ రాకపోయినా పర్లేదు, మేము తప్పుడు కేసు పెట్టం అని అన్నారటండి. అలాంటి కష్టకాలంలో అండగా నిలబడిన వారిది వారి యొక్క క్షేత్రాన్ని మనం ఎలా పొగడాలి? శ్రీకాకుళం నుంచి ఒక 5 మంది వచ్చారండి. వారు ఈ రోజుకి ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా పర్లేదు, మేము సిద్ధమై ఉన్నాం స్వామి పిలవండి వారు అంటున్నారమ్మా. ఇప్పటికీ రామరాజ్య స్థాపన కోసం మేము వెనకడుగు వేయలేదు కదమ్మా. కాబట్టి ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా దీన్ని శిక్షగా భావించలేదు, మేము శిక్షణగా భావించాం తల్లి. మాకు అనేక మంది ఆత్మబంధువులు ఉన్నారండి. ఎవరు తల్లి? ఆత్మబంధువులు. అనేక వర్గాల్లో, అనేక వర్ణాల్లో, అనేక గోత్రాల్లో, అనేక వంశాల్లో అంత ఆత్మబంధువులు ఉన్నారు. వారి శక్తి మేరకు మీలాంటి వారి ప్రోత్సాహంతో ఈ 4 మాటలు విని వారి పని వారు కూడా చేస్తారు. బట్ ఈ రామరాజ్యం అనేది ఇక్ష్వాకుల వంశానికి సంబంధించింది అనేది చెప్తూ ఉంటారు. ఎలా ఇంటర్లింక్ అయ్యింది? అసలు రామరాజ్యానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధం లేదమ్మా. ఇక్ష్వాకు వంశం అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఈ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు పేరుతో ఈ భూమి అంతా మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటూ వెళుతున్నారు. 500-600 సంవత్సరాలే పరిపాలించాము మేము, కాబట్టి ఇది నిజాం పరిపాలించారు, ఈ భూమి మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాముడు వాళ్ళతో ఎప్పుడో చెప్పాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది అని. అసలు ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, వారు ఎక్కడున్నారు, అధ్యయనంతో కూడిన అధ్యాపనం కానీ జరిగితే, మీరు నిన్నగాక మొన్న వచ్చి 500-600 సంవత్సరాలు పరిపాలించి భూమి మాది అంటున్నారు. ఇదిగో రాముడు ఎప్పుడో చెప్పాడు వాళ్ళతో ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులదని, ఈ గోత్రాల్లో ఈ ప్రవరల్లో ఇక్ష్వాకు వంశీయులు జీవించున్నారు, ఈ భూమి మాది, మీకంటే ముందే మాకు ఇక్కడ రామాయణం ఉంది, అందుకు సాక్ష్యంగా ఈ క్షేత్రం ఈ గోత్రం ఉంది, మీకంటే ముందే మాకు ఇక్కడ మహాభారతం జరిగింది, యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భరతవంశీ అని స్వయంగా ఏ కృష్ణుడైతే అర్జునుడిని పిలిచాడో ఆ భరతవంశీలు ఈ గోత్రాల్లో ఉన్నారు, ఈ భూమి మాది అని చెప్పుకోవడం కోసం పనిచేసే వంశాలమ్మ ఇవంతే. రైట్, ఓకే. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బిఫోర్ టు కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, వాట్ ఈస్ యువర్ మెసేజ్? అమ్మ, మీ ద్వారా అందరికీ మనవి చేసేది ఏంటంటే, మరీ ముఖ్యంగా అర్చక పురోహితులకి, ఆయా అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు ఎలాగైతే 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఈ సంస్కృతిని నాశనం చేయాలి, ఆడపిల్లల మానాలు దోచుకోవాలి అని లవ్ జిహాద్ పేరుతో, భూ జిహాద్ పేరుతో, ఫుడ్ జిహాద్ పేరుతో వారు ఏమైతే ఉద్యమం మొదలు పెట్టారో దాన్ని ప్రతిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులకు ఉంది. ఎందుకంటే వారానికో నెలకో సంవత్సరానికో మీ గుళ్ళకే ఈ యొక్క హైందవులందరూ వస్తారు, వారి గోత్రాలు చెబుతారు, వారిలో క్షాత్రం కలిగిన వారిని గుర్తించి వారి పోషణ నిమిత్తం వైశ్యుల్ని వ్యాపారం వ్యవసాయం గోరక్షణ చేసేవారిని, కాయ కష్టం చేసేవారిని 100-200 రూపాయలు ప్రతి కుటుంబం నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ఒక్క సైనికుడిని తగ్గకుండా ఏర్పాటు చేసే బాధ్యత ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నామండి. అలాగే కామన్ వ్యక్తులు కూడా రామరాజ్యం అవసరం అని భావించిన వారందరూ, ఒక ప్రత్యేక సైన్యం అవసరమని భావించిన వారందరూ, మాకు జీతం అక్కర్లేదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తాం అన్నవారందరూ కూడా రామరాజ్యంలో చేరొచ్చు. మాకు జీతం కావాలన్నవారు కూడా మీ ఊర్లో అర్చక పురోహితుల్ని మీరు అప్రోచ్ అయ్యి మీ క్షేత్రాన్ని నిరూపించుకుని వారి ద్వారానే మీ పోషణ ఏర్పాటు చేసుకుని రామరాజ్యంలో సైన్యంగా రావచ్చండి. అయ్యా, ఏదైనా తెలుసో తెలియకో మీ మనసులు గాయపరుచుంటే మన్నించండి. నేను మీ వీర రాఘవరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. అసలు ఎవరి వీర రాఘవరెడ్డి దగ్గర నుంచి ఈ ప్రయాణం ఎక్కడ వరకు అనే అంతవరకు కూడా ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు అఫ్కోర్స్ చాలా లెందీ అయినప్పటికీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. బట్ నిజాలు బయటికి రావాలి, ఎప్పుడు వస్తాయో తెలియదు.
దాడి జరిగినప్పుడు మాత్రం కొట్టకుండా ఉండాల్సింది, దాడి జరగకుండా ఉండాల్సిందే అని ఎంతమంది అయితే మాట్లాడారో, బెయిల్ను తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అసలు దాడే జరగలేదు, అక్కడ జరిగింది వేరు అని చెప్పి చెప్తూ ఉన్న మాటని ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు కన్విన్సిబుల్ పాయింట్ ఇది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.